శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు అడిగినటువంటి ప్రశ్న, గాఢ నిద్రలో రమణులు తన గొరకను ఎలా విన్నారు అంటే, ఈ ప్రశ్నకు ఇంతకు ముందు శీర్షికలలో రమణ భగవానులకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఏమిటా విషయము అంటే, రమణ భగవానులు రమణాశ్రమములో అరుణాచలములో నివసిస్తున్నప్పుడు వారితో పాటు అనేక మంది భక్త సోదరులు అంటే వారి భక్తులు ఆశ్రమంలో వారితో పాటు ఉండేవారు. అక్కడే ఉండేవారు కొంతమంది. అటువంటి వారు రోజు అక్కడ ఆశ్రమ కార్యకలాపాలలో అంటే ఆశ్రమాన్ని శుభ్రపరుచుకోవటం ఇటువంటి వాటిలో పాల్గొంటూ రమణ భగవానులకి సన్నిహితంగా మెలిగేటువంటి వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. అంటే వారి పక్కనే పడుకొని వారి దగ్గరే ఉండి వారితో అతి సన్నిహితంగా ఉండేటువంటి కొంతమంది ఉండేవారు. అందులో ఒక భక్తుడు రమణ భగవానులతో ఒకరోజు, స్వామి, రాత్రి మీరు నిద్రపోతున్నప్పుడు మీరు గురక పెట్టారు, మీకు గురక వస్తున్నది అని చెప్పాడు. అప్పుడు రమణ భగవానులు, అవును, అది నేను కూడా విన్నాను అన్నారు. రమణ భగవానులు ఆ గురక అంటే నేను పెట్టే గురకని నేను కూడా విన్నాను అన్నారు. ఇది నేను ఇంతకు ముందు అనేక శీర్షికల్లో ఎక్కడో ప్రస్తావించడం జరిగింది. దీనికి ముందు శీర్షికల్లో ఇక్కడ సోదరుడికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, తన గురకను రమణ భగవానులు ఎలా విన్నారు, తానే ఎలా విన్నారు? సహజంగా మనం నిద్రపోయినప్పుడు మనకు తెలియదు కదా అనేటువంటిది వారి సందేహం. అయితే జాగ్రత్తగా ఒకసారి మన శరీర స్థితిని గమనించుకుంటే, ముందు దీన్ని సామాన్యంగా చెబుతాను. మనం నిద్రపోతున్నప్పుడు అంటే సెమీ కాన్షియస్ స్టేట్లో, అంటే నిద్ర పడుతూ ఉంటుంది, మెలకు వస్తూ ఉంటుంది, నిద్ర పడుతూ ఉంటుంది, మెలకు వస్తూ ఉంటుంది, సంపూర్ణ గాఢ నిద్రలోకి ఇంకా వెళ్ళం. అటువంటి స్థితిలో, ఆ సెమీ కాన్షియస్ స్థితిలో మనకి సహజంగా అప్పుడు ఏమనిపిస్తుంది అంటే నిద్రపోతూ ఉంటాము, మన శరీరంలో జరిగేటువంటి ఏ చిన్న కదలిక, శబ్దం మనకే వినపడుతుంది. అంటే ఒక్కొక్కసారి ముక్కులు బ్లాక్ అయిపోతూ చిన్న గురక లాంటి శబ్దం వస్తుంది అప్పుడప్పుడు. టక్కన మనకే వినపడి మెలకు వస్తుంది. తర్వాత నా నుంచే వచ్చింది అనేటువంటి భావన వస్తుంది. గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు అది తెలియదు. సామాన్య స్థితిలో ఒక మనిషికి తన నుంచి వచ్చేటువంటి చిన్న చిన్న శబ్దాలు, ముక్కులు బ్లాక్ అయినప్పుడు కానీ, గొంతులో గురకలా కానీ, ఇటువంటి నిద్రలో తనలో కలుగుతున్న కదలికలు, ఒకసారి శరీరం అదురుతుంది, నరాలు అదురుతాయి, ఇలాంటి కొన్ని కదలికలు మన శరీరంలో జరుగుతాయి. అవి నిద్రలో మనకు తెలిసి హఠాత్తుగా మెలకు కూడా వస్తుంది. ఇది నా నుంచే జరిగింది అనేటువంటి విషయం తెలుసుకొని మళ్ళీ పడుకుంటాం. అలా సెమీ కాన్షియస్ స్టేట్లో కొంచెం అంటే సూక్ష్మ దృష్టి ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుద్ది, బండతనంగా బతికే వాళ్ళకి అది అర్థం అవుతుంది. అసలు గాఢ నిద్రలో ఎవరికి అర్థం అవుతుంది. ఇది మామూలు శరీర స్థితిలో చెప్పింది నేను. ఇప్పుడు రమణ భగవానులు లాంటి వారు అసలు తన గురకను తాను ఎలా విన్నారు అనేటువంటి విషయాన్ని, అంటే వారి నోటి నుంచి వచ్చింది కనుక నేను కూడా విన్నాను అని అన్నప్పుడు, ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఒక తల్లి గర్భంలోకి స్త్రీ పురుషులు కలిసినప్పుడు పురుషుడి నుండి వీర్య కణము ఒకటి గర్భంలోకి ప్రవేశించింది. కానీ తల్లికి ఆ విషయం తెలియదు, అసలు ఆ విషయమే తెలియదు, వెళ్ళినట్టు తెలియదు, పురుషుడికి తెలియదు, స్త్రీకి తెలియదు. కానీ అలా గర్భములోనికి ప్రవేశించినటువంటి వీర్యకణము కణోత్పత్తి చేసుకుంటూ పెరుగుతూ ఉంటుంది. అంటే తల్లి గర్భంలో తను బ్రతకటానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టి కూర్చిపెట్టింది. ప్రత్యేకంగా తల్లి గర్భంలో, అది స్త్రీకి మాత్రమే ఉంటుంది, ఇంకా ఎవరికి ఉండదు, పురుషులకు ఉండదు. గర్భసంచి అని ఉంటుంది. అది మొత్తం ఒక బిడ్డ బతకడానికి అనువైన వాతావరణాన్ని
తాను కలిగి ఉంటుంది. అది సృష్టి చేసినటువంటి ఏర్పాటు. అందుకే స్త్రీ అనే మాతృమూర్తి లేకపోతే ఇక్కడ సృష్టి సాగదు, మానవ జాతిలో సృష్టి సాగదు. అక్కడ ఆ కణము లోపలికి ప్రవేశించి తల్లి యొక్క శక్తిని కూడగట్టుకుంటూ కణోత్పత్తి చేసుకుంటుంది. అంటే ఒక కణం 2 కణాలు అవుతుంది, 2 కణాలు 4, 4 కణాలు 8, 8 కణాలు 16, 16 కణాలు 32, 32 కణాలు 64. అలా కణోత్పత్తి జరుగుతూ అవి పెరుగుతూ పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటాయి అనంతంగా. అలా కోట్లాది కణములుగా తయారవుతున్నప్పుడు ఆ కణములన్నీ ఒక చోట ఉండి సృష్టి కూర్చినటువంటి మానవ శరీర నిర్మాణము ఇలా ఉండాలి. మనిషికి కాళ్ళు ఉండాలి, వాటికి వేళ్ళు ఉండాలి, చేతులు ఉండాలి, వాటికి వేళ్ళు ఉండాలి, ఆ వేళ్ళకు చివరి గోర్లు ఉండాలి, తలపైన జుట్టు ఉండాలి, ముక్కు ఉండాలి, కళ్ళు ఉండాలి, చెవులు ఉండాలని మన శరీర అవయవ నిర్మాణము లోపల, శరీరము లోపల బయట ఏదుందో ఈ కణాలన్నీ కూర్చుకుంటూ ఆ డిజైన్లో తయారవుతూ ఉంటుంది. ముందు ఇవన్నీ కూర్చుకుంటూ ఒక పిండం తయారవుతుంది. అంటే మనం ఒక మట్టి ముద్దని నీటితో, నల్ల మట్టిని, బంక మట్టిని తెచ్చి నీటితో కలిపేసి ఒక మట్టి ముద్దగా తయారు చేసుకున్నాం అనుకోండి, ఒక ముందు పిండము అంటే అది ఒక ముద్దాకృతిలో తయారవుతుంది. అందులో చిన్న చిన్నగా అవయవాలు ఏర్పడుతూ ఉంటాయి, చిన్న చిన్నగా అవయవాలు ఏర్పడుతూ కదలికలు వస్తూ ఉంటాయి. అలా 9 నెలల కాలం సుమారుగా అయితే సంపూర్ణమైనటువంటి మానవ శరీర నిర్మాణం జరుగుతుంది. ఈ 9 నెలల కాలానికి సంపూర్ణంగా సమగ్రంగా మొత్తంగా మానవ శరీరంలో ఏముండాలో అవన్నీ మొత్తం తయారైపోతాయి ఫుల్గా. ఆ 9 నెలలకి కొంచెం ముందు కొంచెం వెనక, అంటే 10-15 రోజులు అటు ఇటుగా ఇంకా మొత్తం పిండం తయారైపోయి, అంటే బిడ్డ తయారైపోయి ఇంకా తయారవ్వవలసిన అవసరం లేదు కనుక మాతృగర్భంలో ఉండవలసిన అవసరం లేదు, ఇంకా నువ్వు సృష్టిలోకి వెళ్ళిపోవచ్చు, ఫుల్గా తయారైపోయావు అన్నప్పుడు మాతృగర్భంలో నుంచి ఆ బిడ్డని బయటికి తోసివేయటం జరుగుతుంది. ఎవరో? అది గర్భంలోనే ఉన్న ప్రసూతి వాయువులు. ఇప్పుడు మనకు చూడండి, మలమూత్ర విసర్జనలు వస్తున్నాయి. మలమూత్ర విసర్జనలు వచ్చినప్పుడు మనం విసర్జించగలం తప్ప మనం ప్రయత్నించి మలమూత్ర విసర్జనలు విసర్జించలేము. ఎందుకని అక్కడ ఆ స్పందన కలిగినప్పుడు వాయువు సహకరించి మలమును మూత్రమును బయటకు వెళ్ళేలా తోసేస్తుంది బయటికి. మొత్తం మన శరీరం అంతా వాయు సంచారం, వాయువు వలనే బ్రతుకుతున్నాం, ప్రాణవాయువు పీల్చుకొని వాయువు వలనే మాట్లాడుతున్నాం, వాయువు వలనే శరీరంలో కదలికలన్నీ ఉన్నాయి. అలాగే ఆ గర్భంలోంచి, మాతృగర్భంలోంచి పిండాన్ని బయటికి తోసేసే విధానం ఏదుందో దాన్ని ప్రసూతి వాయువులు అన్నారు. అంతే, ఉండే పేర్లు పెట్టారు కానీ మొత్తం వాయువు. అలా బిడ్డ బయటకు వస్తాడు. అయితే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తనలో ఉన్న శిశువు తనలో కదులుతున్నప్పుడు, అంటే వీర్యకణముగా వెళ్ళినప్పుడు తల్లికి తెలియదు, కానీ శరీరములో వీర్యకణములు పెరుగుతూ ఉన్నప్పుడు ఇంకొకటి ఏదో తన శరీరములోకి ప్రవేశించినప్పుడు అది తన శరీరములోని భాగము కాదు గనుక శరీరము ప్రతిస్పందించి ఆ మాతృమూర్తికి ఆ శరీర ప్రతిస్పందనలో భాగంగా వికారము, వాంతులు, తల తిరగటం ఇలాంటివి జరుగుతాయి. ముందు వాంతులు ఎక్కువ అవుతాయి, అంటే ఏదో ఇంకొకటి తనలోకి ప్రవేశించింది, తర్వాత దాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. అలా ఆ శారీరక మార్పులు అనేక రకాలుగా కలగటం వల్ల తాను తల్లినయ్యాను అనే విషయాన్ని ఆ మాతృమూర్తి తెలుసుకుంటుంది. అక్కడి నుంచి పిండ ఎదుగుదలలో అవయవాలు వచ్చినప్పుడు, బిడ్డ కదలికలు మొదలైనప్పుడు తల్లికి తెలుస్తూ ఉంటుంది. తల్లి చెబుతూ ఉంటుంది బిడ్డ కదిలింది అని. తల్లికి ఆ స్పర్శలు తెలుస్తూ ఉంటాయి. ఇంకా కొంచెం పెరిగినప్పుడు ఇదిగో తల ఈ వైపు వచ్చింది, ఇదిగో ఇక్కడ నొక్కుతుంది, ఇక్కడ కదిలింది, ఇలా కదిలింది, బోళ్ళు చెబుతూ ఉంటారు. తండ్రి బాగా ఆ తల్లితో చనువుగా ఉండేటువంటి తండ్రి కూడా ఆ స్పర్శలను గ్రహించగలుగుతాడు. చేతులతోనూ ఆ పొట్ట మీద, మాతృగర్భం మీద చేయి పెట్టి ఆ స్పర్శలు తెలుసుకొని ఆ కదలికలను గమనించగలుగుతారు. బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు, తల్లిదండ్రులు, అంటే తల్లి, భర్త, ఇటువంటి వాళ్ళు అంత చనువుగా దగ్గరికి వెళ్ళగలిగినటువంటి వాళ్ళు. అంటే మాతృగర్భంలో ఉన్నటువంటి శిశువు కదలికలు మాతృమూర్తికి తెలుస్తాయి.
లోపల ఉన్న కదలికలు తెలుస్తాయి, ఆ బిడ్డ కదలికలన్నీ తెలుస్తాయి. ఎందుకని అది తనలోనే జరుగుతున్నది కనుక. ఇలా పోల్చుకు చూసుకున్నప్పుడు విశ్వగర్భంలో మనం ఉన్నాం. సృష్టి అంతా ఎక్కడుందంటే విశ్వగర్భములో ఉంది. మొత్తం మనం విశ్వగర్భములో ఉన్నాం. మరి విశ్వం ఏంటి అంటే అనంత ఆత్మశక్తి, అనంత ప్రాణశక్తి, సర్వవ్యాపక ఆత్మశక్తి, బ్రహ్మము ఆత్మ ఆత్మశక్తి అని మహనీయులచే పేరు పెట్టబడినటువంటి సర్వవ్యాపక ఆకాశ శక్తి విశ్వము. ఆ విశ్వము ఆకాశ శక్తి, ఆకాశము, ఆకాశతత్వము, ఆకాశ స్వరూపము అనేటువంటి శక్తి స్వరూపములో విశ్వగర్భములో, ఆకాశము అనేటువంటి విశ్వగర్భములో గ్రహములు, గోళములు, నక్షత్రములు అన్నీ అందులో ఉన్నాయి. అవన్నీ కూడా ఈ ఆకాశ శక్తి చేతనే వ్యక్తీకరించబడి ఈ ఆకాశ శక్తి అనేటువంటి విశ్వగర్భములో ఇవన్నీ ఉన్నాయి. ఆ గ్రహగోళములు అనేటువంటి ఇవి ఎలాంటివి అంటే మనం నివసిస్తున్నది భూమి అనేటువంటి ఒక గ్రహము. గోళం అంటే గుండ్రముగా ఉంటుంది అని, అంతే. ఏం లేదు, దాని గ్రహము అన్నారు, నక్షత్రములు అన్నారు, పేర్లు పెట్టారు అంతే. గోళము అన్నప్పుడు గుండ్రటి ఆకృతిలో అండాకారములో ఉంటుంది అని గోళము అంటే. ఇప్పుడు మనం నివసిస్తున్నది భూమి అనేటువంటి గోళము యొక్క గర్భములో, గ్రహము యొక్క గర్భములో. ఇప్పుడు భూమి అనేటువంటి గ్రహం ఎక్కడుంది? విశ్వగర్భములో ఉంది. విశ్వము అంటే ఏంటి? సర్వవ్యాపక ఆకాశ శక్తి, కాస్మిక్ ఎనర్జీ అంటారు దాన్ని, సైన్స్ పేరు. అంతగా అదేం లేదు, చైతన్యము, చైతన్య సాగరము, ఆకాశ గంగ, శక్తి సాగరం. అది కింద సముద్రం అనే సాగరం ఎలా కనపడుతుందో, నదులని ఇటువంటివి ఎలా ప్రవహిస్తూ ఉన్నాయో, అలా సర్వవ్యాపకముగా ఉన్నటువంటి శక్తి సాగరము ఆకాశము, ఆకాశ శక్తి. అయితే శక్తికి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే గుణములు శక్తికి లేవు, ప్యూర్ శక్తికి లేవు. అది తనను తాను పంచభూత లక్షణములు చేత వ్యక్తపరుచుకుంటుంది. దానికి పంచభూత లక్షణములు ఉన్నాయి. లక్షణములు, పంచభూత లక్షణములు అంటే 5 లక్షణములు అది కలిగి ఉన్నది. ఏంటి? మొదటిది దాని సహజ స్వరూపమైన ఆకాశ శక్తి. రెండవది చలనాత్మక క్రియ అయినటువంటి వాయువు, అది చలించగలదు, కదలగలదు. మూడవది తేజస్సు, ఉష్ణోగ్రత అంటే వెలుగును, వేడిని కలిగి ఉన్నది. నాలుగవది ద్రవస్థితి అంటే చల్లదనమును, ద్రవత్వ ఘనత్వమును కలిగి ఉన్నది. అంటే పట్టుకోవడానికి వీలుగా, ముట్టుకోవడానికి వీలుగా తయారైంది. అక్కడి నుంచి సంపూర్ణ ఘనత్వము కలిగినటువంటి భూమిగా ఉన్నది. అవి దాని లక్షణములు, గుణములు, స్వభావములు, అది అన్నిగా అవ్వగలదు. పంచభూతాత్మక లక్షణములు కలిగి ఉండి అన్నింటిలోనూ శక్తి చైతన్యముగా ఉన్నది కనుక అది తనలో తానే తన లక్షణములతో, గుణములతో కదులుతూ సృష్టిగా తనను తాను వ్యక్తీకరించుకుంటున్నది. తనలోనే మనలో కోపం వచ్చినట్టు, మనలో ప్రేమ వచ్చినట్టు, మనలో దయ వచ్చినట్టు, మనలో జాలి వచ్చినట్టు, మనలో ఈర్ష్య వచ్చినట్టు, మనలో అసూయ వచ్చినట్టు, ఏ గుణం వచ్చినప్పుడు మన శరీరము దానికి తగ్గట్టుగా కంపిస్తుంది, కదులుతుంది. అలా సర్వవ్యాపక ఆకాశ శక్తి, ఆకాశ సాగరము, శక్తి సాగరం ఏదుందో అది తన పంచభూతాత్మక లక్షణముల చేత అక్కడక్కడ తనను తాను వ్యక్తీకరించుకున్నది. అవి దాని గుణములు, దాని స్వభావములు. అవి 5 రకములు గనక పంచభూతాత్మకముగా అది చైతన్యము కలిగి వాటిని వ్యక్తీకరించుకున్నప్పుడు ఈ పంచభూతములన్నీ కలుస్తూ కలుస్తూ సృష్టి కూడా వ్యక్తీకరించబడింది. మానవ జాతిగా, వృక్ష జాతిగా, జంతు జాతిగా, అది భూమి మీద అనేక జడ పదార్థములుగా, ఇంకా అనేక భూమి లాంటి గ్రహములు, గోళములు, నక్షత్రములు ఎన్నో ఉన్నాయి. ఎన్నున్నాయి అంటే కోట్ల కోట్ల కోట్లు అంతే. అంటే లెక్కించటానికి వీలు లేనన్ని, మానవ మేధస్సుకు అందనన్ని ఉన్నాయి.
వాటిల్లో ఏమన్నా జీవరాశులు ఉన్నాయా? మనిషికి తెలియదు. మనిషికి అంత సామర్థ్యము లేదు. మనిషి భూమి అనేటువంటి దాని గర్భంలో మానవ జాతి ఉంది, వృక్ష జాతి ఉంది, జంతు జాతి ఉంది. మనందరం కూడా ఏకభూమిలో ఉన్నాం, భూగర్భంలో ఉన్నాం. మనం మాతృగర్భంలో శిశువు వలె విశ్వగర్భంలో భూమి అని, భూమి లాంటి గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు కోటాను కోట్లుంటే అటువంటి ఒక భూమి అనే దాంట్లో ఆ భూగర్భంలో మనం ఉన్నాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. విశ్వగర్భంలో భూమి ఉంది, భూమి లాంటివి కోటాను కోట్లు విశ్వగర్భంలో అక్కడక్కడ విసిరివేయబడినట్లుగా ఉన్నాయి. అటువంటి ఒకటైనటువంటి భూగర్భంలో మనందరం, మన జీవరాశి మొత్తం, మనకి సృష్టిగా మనం ప్రకృతిగా భావించుకొని మనకు కనపడుతున్నది, మనం అనుభవిస్తున్నదంతా భూగర్భంలో ఉంది. మళ్ళీ అదంతా ఎలా ఉంది? మన చుట్టూ ఉన్నది మనం బ్రతకడానికి అనువుగా ఉంది, మనం ఇక్కడ జీవించడానికి అనువుగా మొత్తం ఏర్పాటు చేయబడి ఉంది. అంటే మాతృగర్భంలోకి తండ్రి నుంచి వెళ్ళిన వీర్యకణము, తల్లిదండ్రులు కలిసినప్పుడు తండ్రిలో నుంచి వెళ్ళిన వీర్యకణము, తల్లిలో ఉత్పత్తి అయిన వీర్యకణము రెండూ కలిసి మాతృగర్భంలోనే అవి శిశువుగా ఎదగడానికి అవసరమైనటువంటి సమస్త ప్రకృతి ఉంది. ఎక్కడుంది? మాతృగర్భంలో ఉంది. ఆ శిశువుకు అవసరమైన సర్వము సమకూరేటువంటి ఏర్పాటు మాతృగర్భంలోనే ఉంది ఆల్రెడీ. కానీ ఆ విషయం మాతృమూర్తికి తెలియదు. ఆ మాతృమూర్తి శరీరంలోనే కూర్చబడి ఉంది, అది సృష్టి చేసిన ఏర్పాటు. అలాగే మనం ఈ భూమి అనేటువంటి దాంట్లోకి మాతృగర్భంలోంచి బయటకు వచ్చి పడిపోగానే 9 నెలల తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ భూమి అనే గర్భంలో మనం పడ్డం వచ్చి, మాతృగర్భంలోంచి భూగర్భంలోకి పడ్డం వచ్చి పడగానే ఇక్కడ మనం బ్రతకడానికి అవసరమైన సర్వస్వము భూగర్భంలో ఉన్నాయి. ఇలా భూమి అనేది మళ్ళీ ఎక్కడుంది? విశ్వగర్భంలో ఉంది. ఇలా భూమి అనేది బ్రతకటానికి, భూమి అనేది ఉండటానికి అవసరమైనటువంటి సమస్తము విశ్వగర్భంలో ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అందుకని భూమి బతుకుతుంది. భూగర్భంలో అన్ని ఏర్పాటు చేయబడి ఉన్నాయి, అందుకని మనం బతుకుతున్నాం. మాతృగర్భంలో అన్ని ఏర్పాటు చేయబడి ఉన్నాయి, అందుకని మాతృగర్భంలో మనం బిడ్డగా శరీరంతో రూపుదాల్చి అక్కడ ప్రాణం పోసుకున్నాం. ప్రాణం పోసుకున్న మనం బయటకు వచ్చి భూగర్భంలో బతుకుతున్నాం. భూమి విశ్వగర్భంలో బతుకుతుంది. ఇలాంటి భూమి లాంటివి ఎన్నో విశ్వగర్భంలో బ్రతుకుతున్నాయి. గ్రహములు, గోళములు, నక్షత్రములు, అంటే ఒకదాని గర్భంలో ఒకటి ఉంది. మాతృగర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఎదుగుదలలో కదలికలు మాతృమూర్తికి ఎలా తెలుస్తున్నాయో అలా భూగర్భంలో జరుగుతున్నాయన్నీ భూమికి తప్పకుండా తెలుస్తాయి. ఇది తార్కికంగా ఆలోచించవలసిన విషయం, విచక్షణా జ్ఞానంతో ఆలోచించవలసిన విషయం. భూగర్భంలో అన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే భూమికి అన్నీ తెలుసు కనుకనే భూమి మీద ఉన్న సమస్తానికి ఏమి అవసరమో, ఎప్పుడు అవసరమో, ఏది ఎలా సమకూరాలో అది అలాగే జరుగుతుంది, అంత క్రమశిక్షణగా. అందుకే భూమి తిరుగుతున్నది. సైన్స్ ప్రకారం కారణాలు అనేకం చెప్పొచ్చు, కానీ భూమి తిరుగుతున్నది, చలిస్తున్నది, కదులుతున్నది. అదంతా క్రమశిక్షణగా ఉంది, ఒక పద్ధతిగా ఉంది. ఆ పద్ధతి ఎలా ఉందంటే భూమిలోని సమస్తము జీవించడానికి అనువుగా ఉంది, మళ్ళీ జీవించనివి అంతమవటానికి అనువుగా ఉంది, మళ్ళీ అంతమయ్యేవి అంతమైపోతుంటే మళ్ళీ కొత్తవి జన్మించటానికి అనువుగా ఉంది. అలా సృష్టి ఎప్పటికీ నిరంతరం జరుగుతూనే ఉంది. అలాంటి ప్రాతిపదిక మొత్తం భూగర్భంలో ఆల్రెడీ ఉంది. భూమి అనేది ఉండటానికి విశ్వగర్భంలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, కాబట్టి భూమి ఉండగలుగుతుంది. ఇలాంటివి భూమి లాంటివి కోటాను కోట్లు విశ్వగర్భంలో ఉండి చెలించడానికి అనువుగా, అవి జీవించడానికి అనువుగా విశ్వగర్భంలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అయితే మిగిలిన భూమి లాంటి గ్రహాల మీద ఏమున్నాయో మనకు తెలియదు, ఎందుకంటే మనకు అంత శక్తి లేదు. అసలు భూగర్భంలోనే ఉన్న మనకి మానవ జాతికి సంబంధించి మన కంటికి కనపడేవి, మన చెవికి వినపడేవి, మన ముక్కుకు వాసన తెలిసేవి, మన నాలుగు రుచులు తెలిసేవి, మన చర్మానికి స్పర్శలు తెలిసేవి తప్ప అంతకంటే సూక్ష్మమైనవి, అంతకంటే ఘనమైనవి అసలు ఎక్కడ ఈ భూగర్భంలోనే మనకు తెలియదు. మనకంటే మనకు అందనంత సూక్ష్మమైన బ్యాక్టీరియాలు కోటాను కోట్లు ఉన్నాయి.
వాటిని సైంటిస్టులు చెబుతారు. కానీ మనిషిగా మనం లేవనుకొని బతికేస్తున్నాం. అలాగే మనకంటే ఘనమైనవి అనేకం ఉండొచ్చు, వాటిని గ్రహించలేక బతికేస్తున్నాం. మనకి ఇవ్వబడిన పరిధిలో, అంటే మన శరీర ఇంద్రియముల శక్తి సామర్థ్యములను బట్టి మనకి సృష్టి దర్శనం అవుతూ ఉంటుంది. అంటే మనకి ఇంతే ఇవ్వబడింది, దాని నుంచి గ్రహిస్తూ ఉంటాం మనం. అందుకని ఇది మొత్తం ముందు తెలుసుకుంటే వీటన్నింటికి మూలాధారం ఏంటి? విశ్వశక్తి. మనం ఆకాశము అని పట్టించుకోకుండా శూన్యము, ఖాళీ, అక్కడేమీ లేదు అనేటువంటి భావనలో మనం సంచరిస్తున్నదంతా కూడా శక్తి సాగరము, అనంత శక్తి సాగరము. సముద్రము వలె అది శక్తి సాగరము. సముద్రము నీటి సాగరము. అయితే శక్తి సూక్ష్మాతి సూక్ష్మమైనది. ఎంత సూక్ష్మమైనది అంటే మానవ కన్ను చూడలేనంత, మానవ శరీర స్పర్శ తెలుసుకోలేనంత, మానవ శరీరము స్పర్శను తెలుసుకోలేనంత శక్తి స్పర్శను తెలుసుకోలేదు. మానవ చెవి శక్తి యొక్క శబ్దమును వినలేదు. అయితే ప్రణవనాదము అని ఒక ఓంకారము కొంచెం మనం గమనిస్తే, నిశ్శబ్దంగా ఏకాంతంలో కూర్చుంటే మనకు ఒక నాదము వినపడుతూ ఉంటుంది. దాన్ని ప్రణవనాదము అన్నారు. అది శక్తి నాదమే. అక్కడ ప్రయత్నిస్తే వినొచ్చు దాన్ని. ఇప్పుడు ఎవరమైనా వినొచ్చు. నిశ్శబ్దంలో ఏకాంతంగా కూర్చోండి, దానికి పెద్ద గొప్ప సాధన అక్కర్లా. ఏ శబ్దములు లేని చోట విశ్రాంతిగా కూర్చొని మీ చెవుల మీద దృష్టి పెడితే నిరంతరం ఒక కంటిన్యూటీ శబ్దం మీకు వినపడతానే ఉంటుంది. మీరు దృష్టి పెట్టినప్పుడు వినపడదు, ఎందుకని ఇతర శబ్దముల మీద దృష్టి పెడతాం కనుక. అలా కొంత తెలుసుకోవచ్చు. ఇంకా మిగిలిన రకములుగా, అంటే దృశ్యముల ద్వారా, మనము వాసనల ద్వారా, స్పర్శల ద్వారా, రుచుల ద్వారా తెలుసుకునేటట్టుగా అది లేదు. ఎందుకు లేదు అంటే అది సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంది. మనకు ఇవ్వబడిన పరిధి తక్కువ. అంటే మనం దాన్ని గ్రహించే అంత విస్తృత పరిధి కలిగి లేము శరీరపరంగా. అంతే, అంతకంటే ఏం లేదు. కాకపోతే అదంతా శక్తి సాగరము. ఆ శక్తి సాగరములో ఈ గ్రహములు, గోళములు ఉన్నాయి. ఈ భూమి అని మనం నివసిస్తున్నది, అంటే దాన్నే విశ్వము అన్నాడు. ఆ విశ్వ గర్భంలో మనం ఉన్నాం. విశ్వగర్భంలో మనం ఉన్నాం. భూమి అనేది ఉంది, ఆ భూగర్భంలో మనం ఉన్నాం. ఇప్పుడు మాతృమూర్తికి తనలో తన బిడ్డ కదలికలు ఎలా తెలుస్తాయో, విశ్వగర్భంలో ఉన్న అన్నిటి గురించి విశ్వానికి తెలీదు, ఆ శక్తి సాగరానికి తెలీదు, అనంతాత్మశక్తికి తెలీదు, ఆ ఆత్మశక్తి ఎరుకకు, బ్రహ్మమునకు తెలీదు. ఆలోచించండి సరే. ఎందుకని? దాని వలనే, దాని చేతనే, దానిలోనే అది ఏర్పడినప్పుడు, పైగా దాని ప్రకారము, దాని నిర్ధారణ ప్రకారమే అన్ని సాగుతున్నప్పుడు అసలు దానికి తెలియందే ఉంటుంది. ఎలా ఉంటుంది? దానికి సర్వము తెలుసు. అందుకే అది సర్వజ్ఞత అంటారు. సర్వజ్ఞత కలిగి ఉన్నది. ఎందుకనంటే అన్ని తానే గనుక, అన్ని తనలోనే ఉన్నవి గనుక. అది అంటే ఇప్పుడు మన మనస్సులో ఉన్న భావములు, ఆలోచనలు, మనలో కలిగే అంతరంగములో కలిగే ఈర్ష్య, అసూయ, ద్వేషములు, లేదా మంచి భావములు, సద్భావములు, లేదా దుర్భావములు మనకు తెలుస్తాయా తెలీదా? మన అంతరంగ కదలికలన్నీ మనకు తెలుస్తాయా తెలీదా? తెలుస్తాయి. ఎందుకని? మనలోనే జరుగుతుంది. అది ఇంకొకరికి తెలుస్తాయా? తెలీదు. అలాగే విశ్వగర్భములో అనంత ఆకాశ స్వరూప శక్తి సాగరమే విశ్వగర్భము. విశ్వము అంటే సర్వము, సర్వవ్యాపక ఆకాశము, అందులో ఉన్నటువంటి సర్వము. విశ్వగర్భములో విశ్వశక్తి చేతనే నిర్మింపబడి, తయారు చేయబడి, జీవింప చేయబడుచున్నటువంటి, అంటే జీవించడానికి అవసరమైన సర్వము సమకూర్చబడి జీవింపజేయబడుచున్నటువంటివి ఏమున్నాయో విశ్వగర్భంలో, వాటన్నిటి గురించి ఆ విశ్వశక్తికి ఎందుకు తెలియదు? దానివల్లనే ఇవన్నీ ఉన్నాయి. అసలు అదేగా ఇప్పుడు కూడా బ్రతికిస్తున్నది. ఇప్పుడు మనం భూమిలో బ్రతుకుతున్నాం అంటే మనకు ప్రాణవాయువు మనము ప్రయత్నించకుండానే అందుతున్నది. మనం ప్రాణవాయువుని పీల్చాలని మెలకువలో ఒకవేళ మనం గుర్తు చేసుకున్నప్పుడు అనుకోవచ్చు తప్ప, మనం పనులు చేసుకుంటున్నప్పుడు, మన కార్యములలో మనం నిమగ్నమైపోయి ఉన్నప్పుడు
జీవితంలో మనం ఇతర అన్ని కార్యములు చేసుకుంటున్నప్పుడు దాని అంతటదే శరీరము వాయువును, ప్రాణవాయువును పీల్చుకొని వదిలేస్తూ అది బ్రతుకుతూనే ఉంది. గాఢ నిద్రలో అసలు మన ప్రమేయం కూడా లేదు, మనం నిద్ర కూడా పోయాం. శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది. అప్పుడు కూడా ప్రాణవాయువు లోపలికే శరీరము పీల్చుకుంటుంది, వదిలేస్తుంది. ప్రాణవాయువు మనం ఇంట్లో తలుపులు వేసుకొని కిటికీలు మూసుకొని అన్ని గడలు పెట్టేసుకు పడుకున్నా కూడా ప్రాణవాయువు మనకు గదిలో అందుతుంది. ప్రాణవాయువు అందని ప్రదేశము లేదు. అందుకే అన్ని జంతువులు బతుకుతున్నాయి, అన్ని మొక్కలు బతుకుతున్నాయి, మనం బతుకుతున్నాం. అన్నిటికీ అవసరమైన ప్రాణవాయువు అందుతూనే ఉంది. ఇది ఏర్పాటు చేయబడి ఉంది భూమి మీద. అలాగే అన్నిటికీ అవసరమైన సూర్యరశ్మి మనకు అందుతూనే ఉంది. సూర్యరశ్మి లేకపోతే భూమి మీద జీవరాశి ఉండటం కుదరదు. అదే సూర్యరశ్మి మళ్ళీ కంటిన్యూ అయిపోతే, అంటే పగలు రాత్రి అని విభాగము లేకుండా మొత్తం పగలు వలె కంటిన్యూ అయిపోతే ఆ వేడికి భూమి మీద ఉన్నటువంటి జీవరాశి అంతా మాడి మసైపోద్ది. వేడి అధికమైపోవటం వలన జీవరాశి బ్రతకటానికి అనువుగా ఇది ఉండదు. అంత ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. అప్పుడు జీవరాశి అంతా నశించిపోద్ది. అందువలన భూమి తిరుగుతూ ఒకవైపు వెలుగు ఉండేలా, మరొక వైపు వెలుగు లేకుండా ఉండేలా ఏర్పాటు చేసుకుంది. అంటే వెలుగు లేకపోవటమే చీకటి. అప్పుడు ఏమైంది? వెలుగు లేని ప్రాంతం చల్లగా ఉంటుంది, వెలుగు పడుతున్న ప్రాంతం వేడిగా ఉంటుంది. మళ్ళీ అది తిరగటం వలన వేడెక్కిన ప్రాంతం రాత్రికి వచ్చి చల్లబడుతుంది, మళ్ళీ చల్లబడిన ప్రాంతం అడెళ్ళి వేడెక్కుతుంది. పూర్తి చల్లగా ఉన్నా పూర్తి వేడిగా ఉన్నా భూమి మీద ఏ జీవరాశి ఉండటం కుదరదు. అంటే పర్ఫెక్ట్గా అది తనను తాను రక్షించుకుంటుంది. అంటే మనం మన శరీరాన్ని ఎలా రక్షించుకుంటామో, నిత్యం మనం బ్రతుకుతున్నంత కాలం మన శరీర రక్షణ ఎలా చేసుకుంటామో, మనం ఎలా కాపాడుకుంటామో అన్ని విధములుగా, అన్ని రకాలుగా, అంటే శారీరక శుభ్రతలు కానీ, ఆహారాలు అందించటం కానీ, పంచేంద్రియ సుఖభోగములు కానీ, ఇతర ప్రమాదముల నుంచి శరీరాన్ని రక్షించుకోవటం కానీ, ఇలా ఎన్ని రకాల ప్రయత్నాలు జీవించినంత కాలం మన రక్షణ కోసం చేసుకుంటామో, అలా భూమి తనను తాను రక్షించుకోవటం కోసం అది చెలిస్తూ తనను తాను కాపాడుకుంటుంది. అయితే అది తనను తాను కాపాడుకుంటున్నప్పుడు దానిలో ఉన్న సమస్తము అది అదిగానే భావించుకుంటుంది. నాలో మనుషులు వేరుగున్నారు, చెట్లు వేరుగున్నాయి, జంతువులు వేరుగున్నాయి కాదు. భూమి అనేటువంటిది ఒక మనిషి లాంటి శరీరముగా భావించుకుంటే, ఒక మనిషిగా ఉన్న మనలో, మీరు సైన్స్ కొంచెం తెలుసుకొని డాక్టర్లను అడిగి లేదా కొంచెం పరిశీలించి తెలుసుకుంటే, మనని మనిషిగా భావించుకుంటున్నాం. అంటే ఏక మనిషిగా. మన శరీరం అంతా మాంసముగా భావించుకుంటున్నాం, ఎముకలుగా భావించుకుంటున్నాం, ఎముకలలో మజ్జగా భావించుకుంటున్నాం. శరీర అవయవములన్నింటినీ మాంసపు ముద్దలుగా అవి పనిచేస్తున్నట్టుగా భావించుకుంటున్నాం. ఎందుకని మనకు అలాగే కనపడుతుంది అది. కానీ మన శరీరము మొత్తము ద్రవ పదార్థం, అంటే రక్తము కానీ, మాంసము కానీ, ఎముకలు కానీ, ఏదైనా సరే కణముల సముదాయము. అంటే చిన్న చిన్న అణువులుగా కణములు ఉన్నాయి. అవి ఎంత చిన్నగా ఉన్నాయంటే వాటిని మన ఇంద్రియములు పసిగట్టలేవు. కన్ను చూడలేదు, చెవి వినలేదు, ముక్కు వాసన చూడలేదు, నాలుక రుచి చూడలేదు, చర్మము స్పర్శ తెలుసుకోలేదు. మనలో ఉన్న కణములే అంత చిన్నగా ఉన్నాయి. అందుకే మొట్టమొదట స్త్రీ పురుషులు కలిసినప్పుడు, స్త్రీ గర్భంలోకి వీర్య కణము వెళ్ళినప్పుడు, స్త్రీ గర్భంలో ఉత్పత్తి అయిన, స్త్రీలో ఉత్పత్తి అయిన వీర్య కణము పురుషుడిలో ఉత్పత్తి అయిన వీర్యము కలిసి బిడ్డగా మారుతున్నప్పుడు తల్లికి తండ్రికి ఆ విషయం తెలియదు. ఎందుకు తెలియదు అంటే అంత సూక్ష్మ స్పర్శలను గ్రహించేటువంటి విధానం మన శరీరానికి లేదు. బిడ్డ ఎదుగుతున్నప్పుడు తల్లికి తెలుస్తుంది. అంటే ఒక స్పర్శ స్థాయి పెరగాలి. ఒక బిడ్డ తయారైనాక తెలుస్తుంది, ఒక వీర్యకణంగా తెలియదు. ఇప్పుడు మన శరీరం మొత్తం ఉన్నాయన్ని కణములే, ఏకమాంసము కాదు. అలాగే రక్తం అని మనం అంటుందంతా ద్రవము కాదు, మొత్తము కణముల సముదాయము. ఇదంతా కూడా మనం రక్త పరీక్షలు చేసేటప్పుడు మనం ఒక్క బొట్టు రక్తం అక్కడ వేస్తే ఆ రక్తాన్ని గాజు పలక మీద అలా రాసి మైక్రోస్కోప్ కింద పెడతారు. అది 1,00,000 రెట్లు పెద్దది చేస్తుంది
ఏంటి, దాని కింద దేన్ని పెట్టినా 1,00,000 రెట్లు పెద్ద చేసి చూపిస్తుంది. అలా మైక్రోస్కోప్ని కనుక్కున్నారు. 1,00,000 రెట్లు మన రక్తపు బిందువుని పెద్దది చేసి చూస్తున్నప్పుడు అందులో కణములు కదులుతూ కనపడతాయి. అంటే 1,00,000 రెట్లు చిన్నవిగా ఉన్నాయి, అందుకని చూడలేకపోతున్నాం. బ్యాక్టీరియా అంతా అలాగే ఉంది, 1,00,000 రెట్లు కోట్ల రెట్లు సూక్ష్మంగా ఉంది, అంటే చిన్నగా ఉంది. అందుకని మనకు అది ఉన్నట్టు తెలియట్లే. మనకు తెలియాలి, ఏదైనా ఉన్నట్టు తెలియాలి అంటే మనిషి కంటికి ఎప్పుడు కనపడుతుంది? కణము 1,00,000 రెట్లు పెద్దది చేస్తే. ఆ కణమును 1,00,000 రెట్లు పెంచింది మైక్రోస్కోప్. అది మానవుడు తయారు చేసుకున్న పరికరం, కానీ కంటికి ఆ శక్తి లేదు. కాబట్టి మన శరీరం అంతా కణముల సముదాయము. ప్రతినిత్యము మన శరీరములో, అంటే మనిషి జీవితం అంటే ఏంటి అసలు ముందు తెలుసుకోండి. ప్రతినిత్యము మన శరీరములో మనం, అంటే మన మాతృగర్భంలోకి వెళ్ళిన దగ్గర నుంచి మాతృశక్తిని తీసుకొని తండ్రి నుంచి వచ్చిన ఒక కణము, తల్లి నుంచి ఏర్పడిన ఒక కణము, రెండూ కలిసి ఈ ఏకకణమై, అది ఆ రెండింటి కలయిక వలన అది ఏకకణమై ఒక కణము ఇంకో కణాన్ని ఉత్పత్తి చేసుకుంటాం తల్లి శక్తిని తీసుకొని. నేను ఉదాహరణగా మీకు అర్థం అవడానికి చూచాయిగా చెబుతున్నానండి. నేను అంత డాక్టర్ని కాదు, అంత సైంటిస్ట్ని కాదు. అని ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని కొంత నాకు అర్థం అవడానికి నేను తెలుసుకున్న దాన్ని మీకు చెబుతున్నా. ఒక కణము తల్లి శక్తిని తీసుకొని ఇంకొక కణాన్ని తన నుంచే ఉత్పత్తి చేసుకుంటుంది. ఆ 2 కణాలు తల్లి శక్తిని తీసుకొని మళ్ళీ 4 కణాలుగా, అంటే తన నుంచే ఇంకో 2 కణాలు ఉత్పత్తి చేసుకుంటాయి. 4 కణాలు మళ్ళీ వాటి నుంచే ఇంకో 8 కణాలను ఉత్పత్తి చేసుకుంటాయి, ఇంకో 4 కణాలు. అలా అవే కణోత్పత్తిని చేసుకుంటూ వెళ్తా ఉంటాయి. అంటే కణము కణాన్ని తనలోనే ఉత్పత్తి చేసుకుంటూ ఉంటుంది. ఆ శక్తి ఉంది కణానికి. అలా కణోత్పత్తి జరుగుతూ జరుగుతూ లక్షల కోట్ల కణములు తయారైపోతూ ఉంటాయి. దానికి మాతృశక్తి ఉపయోగపడతా ఉంటుంది. ఆ ఏర్పాటు అంతా మాతృగర్భంలో సృష్టి చేసి పెట్టేసింది. అందువలన మన శరీర నిర్మాణము కణముల సముదాయంతో జరిగింది. ఈ కణములన్నీ శరీర డిజైనింగ్ లో మన శరీర అవయవములు ఎలా ఉండాలి, ఎలా పనిచేయాలని ముందే నిర్ధారించబడి తయారు చేయబడిన లోపల అవయవములు, బయట అవయవముల యొక్క డిజైనింగ్, వాటి పనితీరు, ఆ ప్రకారముగా కణములన్నీ వెళ్ళి కూర్చుకొని అవయవాన్ని తయారు చేసుకుంటాయి. ఆ అవయవం ఫంక్షనింగ్ తయారవుతుంది. ఎందుకని అదంతా చైతన్య శక్తితో జరుగుతుంది. మొత్తం ప్రతి కణములో ఉన్నదంతా చైతన్యము, శక్తి అనే అనంత ఆత్మశక్తి కణకణమున నిండి ఉన్నది. అది తనను తాను అలా వ్యక్తపరుచుకుంటుంది. మనం ఇప్పుడు ఇది నా శరీరం అని మనం అనుకుంటున్న దాంట్లో కోట్ల 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 కణములు ఉన్నాయి. అన్ని విడివిడి కణములే. అలా మాతృగర్భంలో తయారైనటువంటి కణములన్నీ పిండ రూపం ధరించి బయటకు వచ్చి మన తోసేసి భూగర్భంలో పడేస్తుంది. అక్కడ భూగర్భంలో అప్పటికే మనకు అవసరమైన వాతావరణం అంతా ఉంది మనం బతకడానికి. ఆ వాతావరణాన్ని గ్రహించి మనం బతుకుతూ ఉంటాం. మనకు అవసరమైనవి అన్నీ అక్కడ ఉన్నాయి. ఆల్రెడీ బతికించడానికి అవసరమైన అన్నీ ఉన్నాయి మనం వచ్చేటప్పటికి. వాటిని తీసుకొని బ్రతుకుతున్నప్పుడు మన ఎదుగుదలలో మనం ఆహారాన్ని గ్రహిస్తూ ఉంటాం. అసలు ఇది ఎందుకు ఆహారాన్ని గ్రహించడం అనే ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది, ఆకలి అనే ప్రాసెస్ అసలు ఎందుకు పెట్టబడింది శరీరానికి అంటే, నిత్యము మన కణములు అనేకం చనిపోతూ ఉంటాయి. అంటే కణములకు ఆయుర్దాయం లిమిటెడ్గా ఉంటుంది. అందుకని అనేక కణములు చనిపోతూ ఉంటాయి. అయితే చనిపోతున్న కణములన్నీ ఎక్కడున్నాయి? రక్తములో తెల్ల రక్త కణములని, ఎర్ర రక్త కణములని, అనేక శరీర అవయవముల కూర్పులో ఏర్పడిన కణములు. కొన్ని శరీర అవయవాలన్నీ అంత కణముల సముదాయం అయినప్పుడు మొత్తం కణాలేగా శరీరం అంతా ఉంది. అన్ని అవయవాలు కణాలతోనే నిర్మించబడి ఉన్నాయి. కానీ మనకు అది ఏకంగా కనపడుతుందంటే అంత సూక్ష్మత మనకు లేదు. కణములను దర్శించగలిగిన సూక్ష్మత లేదు. ఒకవేళ కణములను దర్శించాలి అంటే ఒక కణమును 1,00,000 రెట్లు పెంచితే తప్ప దర్శించలేం. అదే మైక్రోస్కోప్ చేసే పని. కాబట్టి కణములు చనిపోతూ ఉంటాయి. చనిపోయిన కణముల భాగములో కొత్త కణములు కావాలి. మాతృగర్భంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? మాతృమూర్తి యొక్క శక్తిని తీసుకొని కణాల ఉత్పత్తి జరిగి పిండం తయారై, పిండంలో శరీర అవయవాలు తయారై 9 నెలల పాటు మన శరీరం తయారై మొత్తం బయటికి దోసేయబడింది. ఇప్పుడు మనం శక్తి ఇక్కడ బయట నుంచి గ్రహిస్తున్నాం.
ఇక్కడ కణములు చనిపోతున్నాయి, కొన్ని కొత్త కణాలు కావాలి. కాబట్టి మనం తీసుకున్న ఆహారం రక్తంగా మారి మళ్ళీ అది కొత్త కణోత్పత్తిని చేసి ఎక్కడ ఏ కణములు చనిపోయినాయో ఆ ప్లేసులోకి కొత్త కణాలను తీసుకెళ్లి పెడుతూ ఉంటుంది. అందుకని ఆహారం తింటూ ఉంటాం. మనకు ఆకలి వేసేటువంటి విభాగం అది, శక్తి సమకూరటం అది. అలా కొత్త కణములను పెడుతూ ఉంటుంది, పాత కణములు చనిపోతూ ఉంటాయి. అయితే బిడ్డ పుట్టినప్పటి నుంచి యవ్వన దశ వరకు చనిపోయే కణములు తక్కువ ఉంటాయి, ఉత్పత్తి అయ్యే కణములు ఎక్కువ ఉంటాయి. ఈ ఎక్కువ ఉన్న కణములు వెళ్ళి చేరుతూ ఉండటం వల్ల శరీర ఎదుగుదల కనపడుతూ ఉంటుంది. మనకి శరీరం పెరుగుతున్నట్టు తెలుస్తూ ఉంటుంది, శరీరం ఎదుగుదలగా ఉంటుంది. అలా శరీరం సంపూర్ణ యవ్వనం వరకు ఒక 30 ఏళ్ల వరకు సమగ్రంగా, ఎంత సమగ్రంగా ఎదగగలదో అంతా ఎదిగిపోద్ది. అంటే దాని డిజైన్ ప్రకారం. ఇంకా అక్కడి నుంచి దానికి ఎదుగుదల లేదు. ఎదుగుదల ఆగిపోయింది అంటే అర్థం ఏంటి అంటే చనిపోయే కణములు, ఉత్పత్తి అయ్యే కణములు, అంటే మనం తీసుకుంటున్న ఆహారం ద్వారా ఉత్పత్తి అయ్యే కణములు సమముగా ఉన్నాయి. అది ఎదుగుదల ఆగిపోవటం అంటే. నేను ఇదంతా ఊహాత్మకంగానే చెబుతున్నానండి, అర్థం చేసుకోవటానికి అంతే. ఇందులో బొక్కలు వద్దు, ఉన్న విషయం అర్థం చేసుకుంటూ వెళ్ళిపోదాం. బొక్కలు ఎత్తకొద్దు, విషయ అవగాహన అవ్వడానికి. ఇంచుమించు ఇలాగే ఉంటుంది. అంటే ఒక వ్యక్తి శరీర ఎదుగుదల ఆగిపోయింది అంటే ఇంతకంటే ఈ వ్యక్తి ఎదగడో, లేదా ఇంతకంటే ఏమి ఇంకా ఎదగదో, సంపూర్ణ శరీర అవయవములు ఎదిగిపోయింది, ఇంతే ఎదుగుదల అనేది ఏదుందో అక్కడ ఏం జరుగుతుందంటే అప్పటి వరకు చనిపోయేటువంటి కణములు తక్కువ ఉన్నాయి, ఉత్పత్తి అయ్యే కణములు ఎక్కువ ఉన్నాయి. కనుక శరీరం ఎదుగుతూ వచ్చింది. ఎందుకని ఉత్పత్తి ఎక్కువ ఉంది, లాస్ తక్కువ ఉంది. కణములే, మళ్ళీ కణములు అణువులే, అన్ని కణములు. అది ఇది ఇంకా ఎదగదు అనే స్థితికి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే సమంగా తయారైంది. సమము అంటే ఉత్పత్తి అయ్యే కణములు, చనిపోయే కణములు సమముగా ఉన్నాయి, సమముగా వస్తున్నాయి. ఇది ఈ యవ్వన దశలో ఈ సమత్వాన్ని, అంటే సమముగా సాగుతున్న దాన్ని పెంచొచ్చు, తగ్గించవచ్చు. అక్కడ ఒక నిశ్చలత స్థితి, ఒక స్థితి ఉంది. ఎందుకు చెబుతున్నానంటే అక్కడ మీరు గమనిస్తే కొంతమంది శారీరక ఎదుగుదల ఉండదు కానీ లావైపోతూ ఉంటారు, అంటే అడ్డంగా పెరుగుతూ ఉంటారు. అంటే అధికంగా తినటం వలన కణోత్పత్తి అధికంగా ఉత్పత్తి అయిపోయి ఇంకా ఎదుగుదలకు అవకాశం లేదు కాబట్టి శరీర అవయవాలన్నీ ఎదిగిపోయినాయి కాబట్టి దాన్ని అంతా వేస్ట్గా దాచుకుంటూ ఉంటుంది. దాన్ని కరిగించుకోవడానికి వాకింగ్లు, ఎక్సర్సైజులు రకరకాలు చేస్తుంటాం. అది తక్కువైన వాళ్ళు సన్నబడిపోతూ ఉంటారు. ఆహారం అంటే సమకూరేది తక్కువ ఉందనుకోండి, పుష్టికరమైన పౌష్టికాహారం దొరకలేదు అనుకోండి, వాళ్ళు సన్నబడిపోతూ ఉంటారు. ఎందుకని చనిపోతున్నప్పుడు ఉత్పత్తి అవ్వాల్సినటువంటివి ఉత్పత్తి దొరకలేదు, ఆహారం ద్వారా ఉత్పత్తి అవ్వాలి, సమగ్రంగా దొరకలేదు, కణోత్పత్తి లేదు. అందుకని వాళ్ళు చిక్కిపోతూ ఉంటారు, చిక్కి శల్యమైపోతూ ఉంటారు. అది అసలు ఆహారం అందుకు కణోత్పత్తి కోసం. మనం బ్రతికించేది అది కణోత్పత్తి జరుగుతూ ఉంటుంది. మొత్తం శరీరం అంతా కణములు విడివిడిగా వేరువేరుగా ఉన్నాయి. ఎన్నున్నాయి అని ఒకవేళ మనం ఊహించాలి కణములు అని అనుకుంటే కోట్ల అంతే. విశ్వగర్భములో భూమి లాంటి గ్రహములు, గోళములు, నక్షత్రములని పిలువబడుతున్నవి ఎన్నున్నవి అన్నప్పుడు కోటాను కోట్లు అన్నారు. లెక్కించడానికి వీలు లేనని అన్నారు. సేమ్ అలాగే మన శరీరం మొత్తం, మన గర్భంలో, మన శరీరములో ఎన్ని కణములు ఉన్నాయి అంటే సేమ్ అలాగే కోటాను కోట్లు ఉన్నాయి. అందుకే మనిషి శరీరమును పిండాండము అంటారు, మొత్తం విశ్వమును బ్రహ్మాండము అంటారు. అండము అంటే ఏంటి? గుడ్డు. అంటే గోళాకృతిలో ఉంది. మొత్తం గ్రహాలు, గోళాలు ఇవన్నీ గోళాకృతిలో ఉన్నాయి. అంటే ఒక అండములా ఉంది, అది గోళాకృతిలో ఉందని. పిండాండము అన్నప్పుడు అంటే మనం కింద మనం గుడ్లు చూసాం కాబట్టి పోలికలు చెప్పారు. అది మనకు గుడ్లు తెలుసు, కోళ్ళు గుడ్లు పెడతాయి. అలా మనకు తెలిసిన వాటితో పోలుస్తారు. ఇప్పుడు అంతే జరిగేది. అక్కడ అనేక జాతుల్లో గుడ్డుల ద్వారా పిల్లలు ఉత్పత్తి అవుతాయి, ఆ గుడ్డులోంచి పిల్లలు వస్తాయి. అందుకని ఆ గుడ్డును చూశారు కనుక అలా చెప్పారు. అంతే తప్ప ఇదేదో పెద్ద అద్భుతమైన విషయం అనుకోబోకండి. మనిషికి అర్థమయ్యే భాషలో మనిషికి చెబుతారు అంతే.
పిండాండము అన్నప్పుడు మనం పిండ రూపంలో మాతృగర్భంలో పెరిగిన అండం మనం. బ్రహ్మాండము అన్నప్పుడు విశ్వం మొత్తాన్ని బ్రహ్మాండం అన్నారు. ఎందుకనంటే మాతృగర్భంలో మనం ఎలా పిండాండముగా తయారై బయటికి శిశువుగా వచ్చామో మొత్తం ఈ గ్రహములు, గోళములు, నక్షత్రములన్నీ విశ్వగర్భములు అంటే బ్రహ్మాండములో ఉన్నవి. దానిలోనే సంచరిస్తున్నాయి. పిండాండము బ్రహ్మాండమునకు సారూప్యత అని చెప్పారు. సారూప్యత అంటే పోలిక. అంటే మొత్తం విశ్వ సృష్టి ఎలా జరుగుతుంది, బ్రహ్మాండమైనటువంటి అంటే బ్రహ్మాండము అన్నప్పుడు బ్రహ్మము అనేటువంటి అండము. అది ఎంత అంటే అనంతము. బ్రహ్మాండము అన్నప్పుడు దానికి మించింది లేదు. బ్రహ్మము అనేటువంటి అండము, అందులో మొత్తం ఇదంతా ఉంది. మొత్తం సృష్టి అంతా ఉంది. ఏంటి, గ్రహములు, గోళములు, నక్షత్రములు, మన భూమి కూడా అందులోనే ఉంది. అదే విశ్వగర్భములు అని చెప్పాను. మొత్తం విశ్వాన్ని బ్రహ్మాండము అన్నారు. ఆ అండములో సృష్టి ఉంది. అండములోంచి పిల్లొచ్చినట్టు ఆ బ్రహ్మాండములో ఈ సృష్టి ఉంది. అది బ్రహ్మాండము. ఆ బ్రహ్మాండమును ఎలా తెలుసుకోవాలి అంటే పిండాండమైన నీ సారూప్యత. నువ్వు నీ తల్లి గర్భంలో ఎలా ఏర్పడి బయటకు వచ్చి ఇప్పుడు నీ శరీరములో కోటాను కోట్ల లెక్కించడానికి వీలు లేనటువంటి కణ సముదాయముతో, కణములన్నీ వేరువేరుగానే ఉంటాయి. మనలో ఉన్న ప్రతి కణము తనను ఒక ఇండివిజువల్ మనిషిగా మనం ఎలా భావించుకుంటున్నాము, నేను వేరు, మీరు వేరు, ఆ చెట్టు వేరు, పుట్ట వేరు అని ఎలా విడివిడిగా భావించుకుంటున్నామో భూమి మీద, అలాగే మనలో ఉన్న కణజాలం మొత్తం తనను తాను వేరువేరుగానే భావించుకుంటుంది. ప్రతి కణము తాను వేరు అనుకుంటుంది. లోపల కణాలు కొట్టుకుంటాయి, తిట్టుకుంటాయి, ప్రయాణిస్తాయి, చంపుకుంటాయి, చచ్చిపోతాయి. యాంటీ బ్యాక్టీరియా అంటారు. మన లోపలికి ఇతరమైంది ఏదైనా ప్రవేశించినప్పుడు, ఇతర సూక్ష్మజీవి ప్రవేశించినప్పుడు, సూక్ష్మజీవి అంటే మన కణాలు కూడా జీవులే. మన శరీరములకు సంబంధించిన కణములు దాంతో యుద్ధం చేస్తాయి. యుద్ధం చేసి వాటిని చంపేస్తాయి. దాన్ని ఇమ్యూనిటీ పవర్ అంటారు. అంటే మనలో సరైనటువంటి శారీరక ఆరోగ్య శక్తి ఉన్నప్పుడు మన కణములు బయట నుంచి వచ్చిన పనికిరాని మనకి హాని చేసేటువంటి కణములను చంపేయగలుగుతుంది. అదే బ్యాక్టీరియా. అలా చంపలేనప్పుడు మనకు వ్యాధులు బయటకు వస్తాయి. ఏ జలుబనో, దగ్గనో, తుమ్ములనో, జ్వరాలనో, రకరకాల వైరస్ క్రిముల వలన వచ్చేటువంటి వైరల్ ఫీవర్స్. అలానే మొన్న ప్రపంచం మొత్తాన్ని ఇంట్లో పడుకోబెట్టేసింది కరోనా అనే బ్యాక్టీరియా. అది కూడా ఒక చిన్న కణమే. కనపడలేదుగా కరోనా, మన కంటికి కనపడదుగా, కానీ వచ్చింది, ఏడిపించేస్తుంది, చంపేసింది. ప్రపంచం మొత్తాన్ని ఇంట్లో పడుకోబెట్టింది. కోటాను కోట్ల మంది చనిపోయారు. అలా ఇప్పుడు ఉన్న బ్యాక్టీరియా. కానీ మన శరీరం ఆ కరోనా అనే కొత్త దాన్ని ఎదుర్కోలేకపోయింది. కొన్ని శరీరాలు ఎదుర్కోగలిగినాయి, ఎదుర్కోలేని శరీరాలు చచ్చిపోయినాయి. ఇలా నిరంతరం మన కణజాలం బయట ఉన్నటువంటి మనకి వ్యతిరేకమైనటువంటి జీవులతో, బ్యాక్టీరియా లాంటి కణములతో పోరాడుతూనే ఉంటుంది. రోజు లోపల అంత అంతర్యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అందులో మన శరీర కణజాలం గెలిచినప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నాం, మనకేమీ తెలియదు, మొత్తం నేనే అనుకొని వెళ్ళిపోతుంటాం. మన శరీర కణజాలం ఓడిపోయినప్పుడు మనకు అనారోగ్యం వస్తుంది. అప్పుడు మనకు తెలుస్తుంది నాకేదో అనారోగ్యం వచ్చిందని. దానికి మందులు వాడతాం. ఆ మందులు ఇచ్చే యాంటీ బ్యాక్టీరియా అంటారు ఆ మెడిసిన్స్. అంటే లోపలికి వెళ్ళినటువంటి సూక్ష్మ క్రిములను, సూక్ష్మ కణజాల క్రిములను మన శరీరం చంపలేకపోయినప్పుడు, అంటే మన శరీరంలో ఉన్న కణజాలం చంపలేకపోయినప్పుడు, వాటిని చంపడానికి మనం బయట నుంచి మందు రూపంలో కణజాలాన్ని పంపాం, టాబ్లెట్స్ రూపంలో. ఇవి వెళ్ళి వాటిని చంపేసినాయి. అయితే మందు రూపంలో పంపిన యాంటీ బ్యాక్టీరియల్ డ్రగ్స్ ఎక్కువ వాడకూడదు అంటారు. ఎందుకని అంటే వీటికి ఏ కణాలను చంపాలో తెలీదు. ఆ కణాలతో పాటు మన కణాలను కూడా చంపేస్తాయి. ఎందుకనంటే వాటికి జ్ఞానం లేదు, విచక్షణ లేదు. బయట నుంచి మనం తయారు చేసి పంపిన మందు, అది మందు రూప కణాలు. అవి వాటికి స్వతంత్ర తెలివి లేదు. అందుకని మనకు సంబంధించిన కణాలను కూడా చంపేస్తాయి. అందుకే యాంటీ బ్యాక్టీరియా లేదా టాబ్లెట్లు వాడుతున్నప్పుడు, మందులు వాడుతున్నప్పుడు తిండి చక్కగా తినాలి, పుష్టికరంగా తినాలని చెబుతారు. ఎందుకంటే నీరసం వచ్చేస్తుంది, మన కణాలను కూడా చంపేస్తుంది. అందుకని తిండి ఎక్కువ తింటే, ఎక్కువ ఆహారం తీసుకుంటే, బలమైన ఆహారం తీసుకుంటే కొత్త కణాలు ఎక్కువగా తయారయ్యి ఎక్కడెక్కడ మన కణాలు చచ్చిపోతున్నాయి అక్కడెక్కడ మళ్ళీ కణాలు తయారయ్యి అందుతాయి. కనుక మనం ఉత్సాహంగా ఉంటాం, శక్తివంతంగా ఉంటాం. అది
జరిగే ప్రాసెస్ అది. ఇలా ఒక స్థితికి వచ్చినాక కణజాలములు సమత్వానికి వస్తాయి. అంటే చనిపోయేవి ఉత్పత్తి అయ్యేవి, చనిపోయినవి ఎన్ని చనిపోతున్నాయో మనం తీసుకున్న ఆహారం ద్వారా ఉత్పత్తి అయ్యేవి కూడా అన్నీ ఉంటాయి. అప్పుడు ఆ సమత్వం వస్తుంది. ఆ సమత్వ దశ యవ్వనం నుంచి వృద్ధాప్యం వరకు ఉంటుంది. ఒక వృద్ధాప్యం అనే దశ ఉంది మనకి. యవ్వనం వరకు ఎదుగుదల, బాల్యం నుంచి యవ్వనం వరకు ఎదుగుదల వ్యవస్థ. ఎదుగుదలలో ఏం జరిగింది? చనిపోయే కణములు తక్కువ ఉన్నాయి, ఉత్పత్తి అయ్యే కణములు ఎక్కువ ఉన్నాయి. ఆ ఎక్కువ ఉండటం వల్ల శరీరం ఎక్కువను ఉపయోగించుకొని ఎదిగింది. ఆ ఎదుగుదల డిజైనింగ్, సృష్టి చేసిన డిజైనింగ్ అది. కానీ కణములు చనిపోవటం అయితే ఎప్పుడు జరుగుద్ది? లోపల కణాలకి సుదీర్ఘమైన 100 సంవత్సరాల ఆయువు లేదు. అవి అతి స్వల్ప కాలంలో ప్రతిరోజు చనిపోతుంటాయి. రోజు చనిపోయే కణాలు అనేకం ఉంటాయి. ఆ మృత కణములన్నీ మల మూత్ర విసర్జనల ద్వారా, చెమట ద్వారా బయటికి విసర్జించబడుతూ ఉంటాయి. అవన్నీ బయటకు పోతూ ఉంటాయి. అందుకని మనిషి కొంత మలమూత్ర విసర్జనలు సరిగా అయ్యేట్టు చూసుకోవాలి, చెమట పట్టేటట్టు చూసుకోవాలి. అందుకే మనిషి ఎక్సర్సైజ్ చేయాలి. మృత కణములన్నీ బయటకు వెళ్ళిపోవాలి, లోపల పనికిరాని చెత్త అంతా బయటకు వెళ్ళిపోవాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటారు. అందుకని ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా కొంత కావాలి అని చెబుతారు. ఖచ్చితంగా నువ్వు కష్టపడాలి, పని చేయాలి, నీకు చెమట పట్టాలి. అప్పుడు ఆ చెమట రూపంలో కొన్ని మృత కణాలు బయటకు వెళ్ళిపోతాయి. అలాగే నీరు సరైనంత తాగాలి, మూత్ర రూపంలో కొన్ని కొట్టుకుపోతాయి మృత కణాలు, పనికిరాని చెత్త అంతా బయటకు వెళ్ళిపోతాయి. అలాగే మల విసర్జన సంపూర్ణంగా చక్కగా జరగాలి. అప్పుడు మల రూపంలో కొన్ని కొట్టుకుపోతాయి. మలం కూడా మనం తీసుకున్న ఆహారం మలంగా మారుతుంది, అది కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోవాలి. అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఇది వ్యవస్థ. ఇప్పుడు యవ్వనం నుంచి వృద్ధాప్యంకి వస్తున్నప్పుడు కొంతకాలం అది స్థిరంగా స్థిమితంగా ఉంటుంది. అక్కడ స్థిమితంగా ఉన్న కాలం ఒక 30 ఏళ్ళ నుంచి ఒక 40 ఏళ్ళు అనుకోండి, ఊరికినే ఓ 25 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు అలా అనుకోండి, ఊరిని అర్థం అవడానికి చెబుతున్నా. అక్కడ ఏమవుతుందంటే ఇంకా ఎదుగుదల ఉండదు. మనం తీసుకునే ఆహారం ఎక్కువైపోయినప్పుడు అడ్డంగా పెరుగుతాం, లావైపోతూ ఉంటాం, అదంతా కొవ్వుగా మారిపోతూ ఉంటుంది. కణజాలమే మొత్తం. ఎందుకని ఇంకా శరీర అవయవాలకు అవసరం లేదు, అది ఎదిగిపోయింది, ఇంకా అంతకంటే శరీరం ఎదగదు. కాబట్టి అది కొవ్వుగా మారుతుంది. చనిపోయిన కణాల ప్లేసులోకి వెళ్ళవలసిన కణాలు వెళ్ళిపోయి మిగిలినంత కొవ్వుగా మారిపోతూ ఉంటుంది. తక్కువైంది అనుకోండి, మనిషి సన్నబడిపోతూ ఉంటాడు, కొవ్వును కరిగించుకుంటూ ఉంటుంది. అందుకని ఎవరైనా అధిక బరువులు ఉన్నవాళ్ళు బరువు తగ్గించుకోవడానికి, కొవ్వు తగ్గించుకోవడానికి ఉపవాసాలని, ఎక్సర్సైజులని, రకరకాల ప్రక్రియలు చేసి కొవ్వును కరిగించుకుంటూ ఉంటారు. ఇది ఒక స్థితి. ఇది కూడా దాటి వృద్ధాప్య దశకి వెళ్ళినప్పుడు చనిపోయే కణములు అధికమవుతాయి. అంటే మామూలుగా చనిపోయే కణములు చనిపోతుంటే ఉత్పత్తి అయ్యే కణముల సంఖ్య తగ్గిపోద్ది. ఇక్కడ ఎప్పుడు కూడా ఉత్పత్తి అయ్యే కణముల సంఖ్య ఎక్కువ పెరగటం, సమముగా ఉండటం, మళ్ళీ ఎక్కువగా ఉత్పత్తి అవటం లేదా తక్కువగా ఉత్పత్తి అవటం. ఇప్పుడు వృద్ధాప్యంలో తక్కువగా ఉత్పత్తి అవుతుంది, కణజాలం చచ్చిపోతూ ఉంటుంది. ఈ తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు కణజాలం చనిపోతున్నప్పుడు చనిపోయిన వాటి ప్లేస్లో రీప్లేస్ చేయడానికి అవసరమైనంత కణజాలం మన ఆహారం ద్వారా అందకపోవటం వలన మీరు గమనిస్తే వృద్ధులకి ఫ్యాట్ అంతా కరిగిపోయి అది కణజాలానికి వెళ్ళిపోద్ది. అవయవాలు, ఎందుకని మెయిన్ ఫంక్షనింగ్ అవయవాలు దెబ్బతినకూడదుగా, అందుకని కణజాలం మొత్తం అవయవాలకు వెళ్ళిపోయి ఇంకా ఫ్యాట్ ఏమి లేక చర్మం ఏలాడిపోతూ ముడతలు పడిపోయి ముసలితనము అంటాం దాన్ని. అది వస్తుంది, నిగారింపు పోతుంది. అలా నిదానంగా ఇంకా ఇంకా ముందుకెళ్ళి వృద్ధాప్యంలో తీవ్ర స్థాయికి వెళ్ళిపోతూ 50 దాటి 60 దాటి వెళ్ళిపోతున్నప్పుడు చూపు శక్తి తగ్గిపోవటం, వినికిడి శక్తి తగ్గిపోవటం, మాట శక్తి తగ్గిపోవటం, రుచుల శక్తి తగ్గిపోవటం, మొత్తంగా శరీరములో అన్ని శక్తులు తగ్గిపోతూ ఉంటాయి. కారణం ఏంటంటే వాటన్నింటికీ అవసరమైనటువంటి కణజాలం అందట్లేదు. ఉత్పత్తి అయ్యి చనిపోయిన ప్లేసులు, అంటే కంటి దగ్గర కణాలు చనిపోతున్నాయి అనుకోండి, ఆ కంటి దగ్గర కణాలకు అవసరమైన కొత్త కణాలు మొత్తం అందట్లా. 10 కణాలు చచ్చిపోతే 4 కణాలు అందుతున్నాయి. అందుకని ఆ 4 కణాలతో గుడ్డుగా పనిచేసుకుంటుంది. అందుకని దృశ్యం, చూపు తగ్గిపోతుంది. ఉదాహరణకు చెప్పాను. అలా మొత్తం మన అంతర్గత శరీర అవయవాలు, గుండె, ఊపిరితిత్తులు, మొత్తం బందీరు వ్యవస్థలు ఏమున్నాయో అన్నింటికీ శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అందుకే తింటే సరిపడతలేదండి అంటారు. యవ్వనంలో రాళ్ళు తిన్నా కరిగిపోయింది, ఇప్పుడు ఎందుకు సరిపడతలేదు అంటే కణ వ్యవస్థ అక్కడ తగ్గిపోయింది. తక్కువ కణాలతో అది పనిచేసుకోవాల్సి వస్తుంది.
అందుకని చేయలేకపోతుంది. అంటే 1,00,000 మంది కూలీలు ఒక చోట ఏదో బ్రిడ్జి కట్టడానికి పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ 1,00,000 మందిలోంచి ముందు 10,000 మందిని తీసేశారు. ఇప్పుడు 1,00,000 మంది కలిసి కట్టినప్పుడు బ్రిడ్జి పని వేగవంతంగా సాగిపోయింది. ఇప్పుడు 1,00,000 మందిలో 10,000 మందిని తగ్గించారు, 90,000 మందితో చేయమన్నారు. ఇప్పుడు పని స్పీడ్ తగ్గింది. తర్వాత ఇంకో 10,000 మందిని తీశారు, 80,000 మందితో చేయమన్నారు, పని స్పీడ్ ఇంకా తగ్గింది. తర్వాత 10,000 మందిని తీశారు, 70,000 మందితో చేయమన్నారు, ఇంకా పని స్పీడ్ తగ్గింది. తర్వాత ఇంకో 10,000 అలా తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు పని నత్తనడకలాగా వెళ్తుంది, 10,000 ఉన్నారు. అలా మన శరీరంలో కణజాలం తగ్గిపోతూ శరీరాన్ని ఉత్సాహంగా నడిపించి అన్ని అవయవాలలో కూర్చి అవయవాలన్నీ సరిగ్గా పనిచేసేలా చేసేటువంటి మన కణజాల కార్మికులు చచ్చిపోతున్నారు. లోపల కొత్త కార్మికులు రావట్లేదు. ఆ పాత కార్మికులతోనే శరీరాన్ని నడుపుకోవాల్సి వస్తుంది. అందుకని నీరసము, నిస్సత్తువ, అరగకపోవటం, కనపడకపోవటం, వినపడకపోవటం ఇవన్నీ వస్తున్నాయి. ఇది జరుగుతుంది. కణములు మన సైనికులు, మన శరీరంలో ఉన్న కణములు అవన్నీ కలిపితే నేను. కానీ మనం మొత్తంగా ఒక శరీరం అనుకుంటాం. ఇలా సాగుతూ మరణము అంటే ఏంటంటే మన ముఖ్య శరీర అవయవ భాగములైనటువంటి గుండె, ఊపిరితిత్తులు, లివరు ఇలాంటి కొన్ని ముఖ్య భాగాలు ఉన్నాయి లోపల. అవన్నీ ఒకదానికొకటి కలిసి పనిచేస్తే కానీ శరీరం మొత్తం పనిచేయదు. ఎక్కడో మన ముఖ్య శరీర అవయవములకు అవసరమైనటువంటి కణజాలము ఇంకా అందలేదు. అంటే కొద్దిగా ఏదో గుడ్లో మెల్లగా పనిచేద్దామన్నా కూడా దానికి అందలేదు, కణాలు అసలు అందట్లేదు, ఇంకా అవయవం పనిచేయకుండా పోయింది. అది మరణము. కణజాలం అందని స్థితి వచ్చేసింది. అందుకే వృద్ధాప్యంలో చూడండి, ఆహారం కూడా ఎక్కువ తినలేరు, నీరసించిపోతూ కృంగిపోతూ కృషించిపోతూ చనిపోతారు. కారణం ఏంటి? ఏమీ లేదు, మన కణజాలం అనే సైనికులు చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతున్నారు, కొత్త సైనికులు రావట్లేదు, అంతే. అదే వృద్ధాప్యము. అయితే ఇదంతా ఎవరు పెట్టారు? తల్లి గర్భంలో ఒక్క కణముగా వెళ్ళినటువంటి పురుషుడి నుంచి వెళ్ళి తల్లి గర్భంలో మళ్ళీ తల్లి వీర్యములో ఒక్క కణము, ఈ 2 కణములు స్త్రీ పురుష కణములు కలిసి ఏక కణముగా ఉండి అక్కడి నుంచి కణోత్పత్తి చేసుకుంటూ బిడ్డగా అయ్యి బిడ్డ బయటకు వచ్చేసి మళ్ళీ ఆహార పదార్థాలు తీసుకుంటూ దాని ద్వారా మళ్ళీ కణోత్పత్తి చేసుకుంటూ తనలో నశించిపోతున్న కణాల ప్లేసులో కొత్త కణాలను ఏర్పాటు చేసుకుంటూ సాగిన మానవ శరీరము అంచములో కణాలను ఏర్పాటు చేసుకోలేకపోతుంది. దానికి కారణం ఏంటి అంటే సృష్టి చేసిన ఏర్పాటు అంతే. ఇదంతా సృష్టి వ్యవస్థ. అదే జననమైంది, అదే మరణమైంది. సృష్టి వ్యవస్థ అది. మళ్ళీ కొత్త వాళ్ళు కొత్తగా పుడుతూ ఉంటారు. ఇది ఎప్పటికెళ్ళి సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పానంటే మనం మొత్తం కణముల సముదాయము. దాన్ని మనం ఏమన్నారంటే పోల్చినప్పుడు మనం పిండాండం అంటే పిండ రూపములో తల్లిలో పెరిగినటువంటి అండం మనం. అలా బయటకు వచ్చాం మనం ఎలా ఎదిగి అంటే తల్లి గర్భంలోకి ఎలా ప్రవేశించి ఎలా ఎదిగి బిడ్డగా బయటకు వచ్చి మళ్ళీ ఎలా ఎదిగి కణోత్పత్తి చేసుకొని శరీర నిర్మాణంతో మొత్తంగా శరీరాన్ని నిలుపుకుంటూ సాగామో, మన సృష్టి ఎలా జరిగిందో ఎలా జరుగుతుందో ప్రతిరోజు, అలాగే విశ్వగర్భములో మొత్తం విశ్వగర్భములో దాన్ని బ్రహ్మాండము అన్నారు. అన్నీ కూడా అలాగే జరుగుతున్నాయి. అది విశ్వశక్తి చేత. మాతృగర్భంలోనూ జరిగింది మాతృశక్తే, కానీ మాతృశక్తి కూడా విశ్వశక్తే. ఎందుకని విశ్వగర్భములో ఉన్న సమస్తం ఇదంతా. ఈ పిండాండము బ్రహ్మాండమునకు సారూప్యత. నీకు ఎటువంటి భిన్నత లేదు. నీలో ఎన్ని కోటాను కోట్ల కణములు ఉన్నాయో అవన్నీ చిన్న మినీ రూపంలో సూక్ష్మ రూపంలో ఉన్నాయి. అవే బ్రహ్మాండంలో ఘన రూపంలో ఉన్నాయి అంతే. అంటే మనలో కణము 1,00,000 రెట్లు పెద్దది చేస్తే తప్ప కంటికి కనపడనంత సైజులో ఉంది. అది మన కణజాలం, మనలో ఉన్నది. ఏది? పిండాండ స్వరూపమైన మనలో, మానవుడిలో. బ్రహ్మాండ స్వరూపమైన విశ్వగర్భములో అదే కణజాలము అంటే మానవ శరీరములో కణజాలము లాంటి కణజాలమే కోటాను కోట్ల రెట్లు ఘనత్వమును పెద్దదిగా ఉంది. అవే గ్రహములు, గోళములు, నక్షత్రములు. వాటి నడక అలా సాగుతుంది. మనము కూడా అందులో ఒక కణమే. ఇప్పుడు భూమిలో మనం ఒక కణం,
కానీ నేను మనిషినని మనం అనుకుంటాం. భూగర్భంలో భూమిని మొత్తాన్ని ఒక జీవిగా, ఒక ప్రాణిగా, ఒక మనిషిగా తీసుకుంటే, అంటే భావనలో భూమికి మనం అందరం కణజాలం, మానవులందరూ కణజాలాలే, వృక్షాలన్నీ కణజాలాలే, జంతువులన్నీ కణజాలాలే, జడ పదార్థములు, సముద్రములు, నదులు ఇవన్నీ కణజాలాలే. ఎందుకని ఒక మానవ శరీరంలో ఎన్ని ఉన్నాయి చూడండి, అన్నీ భూమి మీద ఉన్నాయి. అంటే భూమి అనేటువంటి ప్రాణిలో, భూమి అనేటువంటి జీవిలో, భూమి అనేటువంటి మనిషిలో మనం కణములు, దానికి అవసరమైన అవయవ శరీర నిర్మాణములు మన కణములు. అందుకని భూమి తనను మొత్తంగా ఏకముగా భావించుకుంటుంది తప్ప భూమి నాలో మనుషులు ఉన్నారు, నాలో చెట్లు ఉన్నాయి, నాలో పొట్లు ఉన్నాయి, నాలో గొట్లు ఉన్నాయని భావించుకోదు. ఇప్పుడు భూమిలో ఉన్న మనకి నేను మనిషిననే తెలివి ఎలా ఉందో, చెట్టుకు నేను చెట్టుననే తెలివి ఎలా అంటే, చెట్టు అనే పేరు మనం పెట్టుకున్నాం కానీ నేనన్న భావన దానికే ఉంటుంది, అందుకే జీవిస్తుంది. జంతువులన్నిటికీ నేను భావన ఉంటుంది, అందుకే జీవిస్తున్నాయి. అలాగే జడ పదార్థములకు కూడా ఉండవచ్చు, కానీ మనకు అంత ప్రజ్ఞ లేదు. ఈ మొత్తం అన్నీ కలిపి భూమిని ఉంచుతున్నాయి ఎవరో మనతో సహా. మనం భూమిలో ఉన్న కణజాలం, మనలో ఉన్న కణజాలం మన బ్రతికిస్తుంటే, భూమిలో కణజాల రూపంలో ఉన్న మనం భూమిని బ్రతికిస్తున్నాం. మనలో ఎలా అయితే నిత్యము అనేక జీవులు, అంటే అనేక కణములు చనిపోతూ మళ్ళీ కొత్తవి పుడుతూ ఉంటాయి. స్త్రీ పురుషులు కలిస్తే కొత్త మనుషులు వస్తారు. చెట్ల నుంచి విత్తనాల రూపంలో కొత్త చెట్లు వస్తాయి. జంతువులు స్త్రీ పురుషులు కలిస్తే కొత్త జంతువులు వస్తాయి. అలా జడ పదార్థములకు కూడా ఏదో జరుగుతుంది, కానీ దాన్ని గ్రహించేంత శక్తి మనకు లేదు. కానీ కొత్త ఉత్పత్తి అనేది ఇక్కడ జరుగుతుందని మనకు తెలుసు. చనిపోతున్న మన జనన మరణాలు మనకి, ఇప్పుడు మనం పుట్టాం, పెరిగాం, చనిపోయాం. అంటే భూగర్భంలో ఒక కణం చచ్చిపోయింది, కానీ మనమే ఇంకో కణాన్ని ఉత్పత్తి చేసి పిల్లల రూపంలో చనిపోతున్నాం. దానికి అవసరమైనటువంటి శక్తి అంతా భూగర్భంలో దొరుకుతుంది మనకి. మనుషుల నుంచి మనుషులు వస్తున్నారంటే కొత్త కణోత్పత్తి జరుగుతుంది. చెట్ల నుంచి చెట్లు వస్తున్నాయంటే కొత్త కణోత్పత్తి జరుగుతుంది. జంతువుల నుంచి జంతువులు వస్తున్నాయంటే కొత్త కణోత్పత్తి జరుగుతుంది. ఇదంతా కూడా భూమి లోపల శరీర అవయవములు. మన లోపల శరీర అవయవములు ఎలా ఉంటాయో, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఎన్నో ఉన్నాయి, ప్యాంక్రియాసు, లివరు, అంతులేనన్ని, అవన్నీ కలిస్తే మన శరీరం పనిచేస్తుంది. మొత్తం అరికాల నుంచి తల వరకు మొత్తం రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఆ రక్త ప్రసరణ జరిపించడానికి అనువైన నాడీ మండలం ఉంటుంది, నరాల వ్యవస్థ ఉంటుంది, అన్నీ ఉన్నాయి. ఇలా మనకి ఎలా ఉందో మొత్తం భూమిలో అలా ఉన్నదే వృక్షజాతి, జంతుజాతి, మానవ జాతి, జడ పదార్థములు అనేకం. అవి మొత్తం కలిపితే భూమి అని పేరుతో ఉన్నటువంటి ఒక జీవి విశ్వగర్భంలో. ఇలాంటి జీవులు అంటే భూమి లోపల మనలాంటి మనుషులు ఎంతమంది ఉన్నారో, వృక్షములు ఎన్ని ఉన్నాయో, జంతువులు ఎన్ని ఉన్నాయో, జడ పదార్థములు ఎన్ని ఉన్నాయో, అంటే గ్రహం ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు లాంటివి ఎన్ని ఉన్నాయో, అలా ఇవన్నీ భూగర్భంలో ఉన్న భూమికి సంబంధించిన కణజాలం. అవి ఒక్కొక్క అవయవ విభాగములు అనుకోవచ్చు. మానవ జాతి అంతా ఒక అవయవం, వృక్ష జాతి అంతా ఇంకొక అవయవం, జంతు జాతిలో ఎన్ని రకాలు ఉన్నాయో అవి అన్ని రకాల అవయవాలు, అలాగే జడ పదార్థములు ఎన్ని రకాలు ఉన్నాయో అవి అన్ని రకాల అవయవములు. ఇవన్నీ అనుసంధానింపబడి భూమి అనే జీవి బ్రతుకుతున్నది. మనలోని అవయవములన్నీ అనుసంధానింపబడి పనిచేస్తుంటే మనం బతుకుతున్నట్టుగా. అలా భూమి ఒక జీవి అయితే అని మళ్ళీ విశ్వగర్భంలో, ఇప్పుడు భూగర్భంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఒక జీవిగా ఉన్నాం. మనలో అనేక కణములు ఉన్నాయి, మళ్ళీ ఆ కణములన్నీ ఒక్కొక్క జీవి. మన సారూప్యతతో పోల్చుకొని చూసినప్పుడు బ్రహ్మాండానికి మనం భూమిలో కణాలం. అలా భూమి అనేది ఒక జీవి. భూమిని మళ్ళీ విశ్వగర్భంతో చూసినప్పుడు విశ్వగర్భములో భూమి ఒక కణం. ఇటువంటి కణములు, గ్రహములు, గోళములు, నక్షత్రములుగా కోటాను కోట్లు విశ్వగర్భంలో ఆ శక్తి సాగరంలో ఉన్నాయి. అదే విరాట్ పురుషుడు అని చెప్పారు మహాత్ములు అర్థం చేసుకోవటానికి. మనకి విరాట్ పురుషుడు అంటే విశ్వశక్తి సాగరము. నువ్వు పురుషుడు గనక, పురుషుడు అన్నప్పుడు మగవాడు అని కాదు, మనిషి, స్త్రీ అయినా పురుషులైన. పురుష అనే పదం, పుత్ర అనే పదం సంస్కృతంలో స్త్రీని గాని పురుషుడిని గాని మానవుణ్ణి సూచిస్తుంది. ఒకళ్ళకి సంబంధించిన పదం కాదు అది. పురుషుడిని చెప్పి స్త్రీని తీసేయట్లే అక్కడ. పురుష అంటే మానవుడు అని. ఇలా విరాట్ పురుషుడు అన్నారు. అంటే మానవుడికి అర్థం అవడం కోసం మానవుడిలా
విరాట్ పురుషుడైన భగవంతుడు ఉన్నాడు, ఆయనలోనే ఇదంతా జరుగుతుందని ఒక కల్పనాత్మకమైనటువంటి దర్శనము నీ చేత చేయించారు నీకు ఇది అర్థం అవటం కోసం. కానీ యాక్చువల్గా ఇదంతా శక్తి సాగరంలో జరుగుతుంది. నీ రూప విరాట్ పురుషుడు ఎవరు లేరు అక్కడ, నీకు అర్థం అవటం కోసం ఏర్పాటు చేయబడిన వ్యవస్థది. ఇలా జరుగుతుంది. ఆ విరాట్ పురుషుడు ఎవరో అన్నప్పుడు విశ్వశక్తి సాగరము. విరాట్ పురుషుడు అంటే ఇప్పుడు మనలాంటి ఒక దేవుడు ఊహించుకోండి ఒకసారి. తలా కాళ్ళు చేతులు మనిషి లాంటి ఒక దేవుడు లేదా ఒక దేవత విరాట్ పురుషుడు. ఇప్పుడు ఆ విరాట్ పురుషుడులోనే మొత్తం ఈ గ్రహములు గోళములు నక్షత్రములు అన్నీ ఉన్నాయి. అంటే ఏంటి? అవన్నీ శరీర అవయవములు. విరాట్ పురుషుడిలో శరీర అవయవములు. ఆ గ్రహములు గోళములు నక్షత్రములలోనే భూమి అనేది ఒకటి ఉంది. మళ్ళీ ఆ భూమిలో దాని కణములు దాని అణువులు మనం. మళ్ళీ మనలో మన కణములు మన అణువులు మన బతికిస్తున్నాయి. దానికి మనం ఆహారం తీసుకుంటున్నాం. మళ్ళీ మన ఈ కణములు అంతమైపోయినప్పుడు, మొత్తంగా కణములు అందకపోయినప్పుడు మనం చనిపోతున్నాం. చనిపోయిన కొత్త కణములు ఉన్నాయి అక్కడ మన రూపంలో, మనుషుల రూపంలో కొత్త మనుషులు ఉన్నారు. ఉత్పత్తి జరుగుతూనే ఉంది. మనమే మన పిల్లల్ని కని వెళ్ళిపోతున్నాం. కొత్త మొక్కలు వస్తానే ఉన్నాయి. ఇలా సృష్టి అనంతంగా ఎప్పటికీ సాగుతూనే ఉంటుంది. అంతం ఉండదు. అంతం ఎవరికి ఉంటుంది అంటే కణములకు ఉంటుంది. కానీ కొత్త కణాలు వస్తానే ఉంటాయి. ఎందుకని అంటే శక్తి అనంతము కనుక. శక్తికి అంతము లేదు. రూపధారణ జరిగింది. పంచభూతాత్మక కలయికలతో రూపధారణ జరిగింది. రూపాన్ని కోల్పోయి శక్తిగా మారిపోతుంది అంతే. అయితే మనకు శక్తి అనేటువంటి జ్ఞానము లేదు కనుక రూపాన్ని కోల్పోవటాన్ని రూపధారణ అంటే రూపం వచ్చి రూపం కోల్పోవటాన్ని, రూపం రావటాన్ని జననం అంటున్నాం, రూపం కోల్పోవటాన్ని మరణం అంటున్నాం. ఎందుకని శక్తి గురించి మనకు తెలియదు, కణాల గురించి మనకు తెలియదు, అణువుల గురించి మనకు తెలియదు. మన శరీరంలోనే నిత్యము ఇన్ని అణువులు కణములు చనిపోతున్నాయి, మళ్ళీ కొత్త ఆ ప్లేస్లోకి వెళ్తున్నాయి. అందుకే ఆహారం తింటున్నాం అనేది మనకు తెలియదు. అందుకే ఆకలి ఉందని మనకు తెలియదు. ఇదంతా సృష్టి సహజంగా చేసిన ఏర్పాటు. ఈ విరాట్ పురుషుడు అనే పదం పిండాండము బ్రహ్మాండముల సారూప్యత. అంటే అచ్చం నీ పిండాండము ఎలా ఉందో బ్రహ్మాండం అలాగే ఉంది, అలాగే జరుగుతుంది అనే సారూప్యతని మనకు అర్థం అవటం కోసం చెప్పారు. పేర్లు కానీ విరాట్ పురుషుడు కానీ పిండాండం కానీ బ్రహ్మాండం కానీ అనంత శక్తి తత్వాన్ని గ్రహించిన మహనీయులు మానవుడికి అర్థం అవడానికి మానవుడి భాషలో, మానవుడికి అర్థమయ్యే దృశ్య రూపంలో, మానవుడికి అర్థమయ్యే శబ్ద రూపంలో, మానవుడికి అర్థమయ్యే శరీర రూప భావనలో చెప్పారు. కానీ అది శక్తి సాగరము. సర్వవ్యాపక ఆకాశ తత్వమే విరాట్ పురుషుడు. ఆ ఆకాశ శక్తే. అది అర్థమయ్యి అక్కడ దాకా వచ్చిన వాళ్ళకి, అంటే ఈ విరాట్ పురుషుడు అన్నప్పుడు అర్థం చేసుకోవటానికి, అది అర్థం చేసుకొని ఇదంతా శక్తిమయమని శక్తి వరకు వచ్చిన వాళ్ళకి శక్తే కణోత్పత్తిగా మారుతుంది, కణములుగా మారుతుంది, రూపం ధరిస్తుంది. ప్రతి కణములోనూ పంచభూతములు ఉన్నాయి అనేటువంటి తత్వము తెలుసుకొని శక్తి కణములవుతుంది. కణములు మళ్ళీ విఘటనం చెంది శక్తిగా మారిపోతున్నాయి. అది పంచభూతాత్మకమైనటువంటి లక్షణములు కలిగినది శక్తి అని తెలుసుకున్న వాళ్ళకి ఇక విరాట్ పురుషుడు, పిండాండము, బ్రహ్మాండము, సృష్టి ఏమి ఉండదు. ఇదంతా అనంత ఆత్మశక్తి అని చెప్పారు. అక్కడ దాకా రావాలి. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అక్కడ వచ్చిన వాళ్ళకి చెప్పారు. కానీ ఒరిజినల్ గా నిజం ఏంటి అంటే ఆత్మశక్తి. కానీ రూపధారణలో ఉన్నాం మనం, మరి రూపాలు ధరించాం కనుక మనకు రూపధారణలోనే చెప్పుకుంటూ తీసుకెళ్ళాలిగా. అరూపము అంటే నీకు తెలియదుగా, నిరాకారం అంటే నీకు తెలియదుగా, నిర్గుణము అంటే నీకు తెలియదుగా. నీకు గుణము తెలుసు, సగుణము తెలుసు, సాకారము తెలుసు, రూపం తెలుసు, ఆకారం తెలుసు. ఎందుకని చుట్టూ ఉన్న సృష్టిలు అవే ఉన్నాయి. మనం వాటినే నమ్ముతున్నాం కనుక వాటితోనే మనల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదే దేవుడు దేవత వ్యవస్థ. ఆ దేవుడు దేవతల వ్యవస్థలోంచి మళ్ళీ పైకి తీసుకెళ్లిపోయి మొత్తం విశ్వాన్ని విరాట్ పురుషుడని చూపించారు. ఆ విరాట్ పురుషుడిలోనే ఇదంతా సాగుతుందని చెప్పారు అర్థం చేసుకోవటానికి. అది అర్థం చేసుకున్నాక ఆ స్థాయి వరకు వచ్చిన వాళ్ళకి ఆకార భావన పోయింది, సాకార భావన పోయింది, సగుణ భావన పోయింది, గుణభావన పోయింది, నిరాకార భావాన్ని అర్థం చేసుకునే సమర్థత వచ్చింది. పోయిందంటే ఉండొచ్చు విభావాలు, కానీ నిరాకారం అర్థమవుతుంది. ఇదంతా నిరాకారం. ఇక్కడ ఏ ఆకారము లేదు, ఏ గుణము లేదు, నిర్గుణం. ఇది నిరాకారం, నిర్గుణం, నిరంజనం.
ఇదంతా అర్థమైంది. ఆ తత్వం మాకు అర్థమవుతుంది అన్న వాళ్ళకే ఆ స్థాయి దాకా ముందు వాళ్ళని నడిపించుకుంటూ వచ్చి అక్కడ అర్థమవుతున్న వాళ్ళకి ఆత్మజ్ఞానము, ఆత్మశక్తి అని ఇదంతా శక్తిమయము, శక్తి సాగరము, అదే సర్వవ్యాపక ఆకాశము, అదే విశ్వము, ఆ విశ్వగర్భంలో ఈ సృష్టి ఉంది అని చెప్పారు. అక్కడ దాకా ప్రయాణించాలి. ప్రయాణించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎందుకని? అది నువ్వే. శక్తి విడిపోయి లేదు, శక్తి విడివిడిగా లేదు, శక్తి ఏకముగా ఉంది, అనంతముగా ఉంది, సర్వవ్యాపకముగా ఉంది, అఖండముగా ఉంది. ఎక్కడ ముక్కలై లేదు శక్తి. మరి ముక్కలుగా అనిపిస్తున్నది ఏంటి? రూపధారణ. మనుషులు వేరువేరుగా అనిపిస్తున్నారు, జీవులు వేరువేరుగా అనిపిస్తున్నాయి, సృష్టి వేరువేరుగా అనిపిస్తున్నది రూపధారణ వలన. కానీ అనిపిస్తున్న సృష్టి అంతా ఎక్కడ ఉన్నది? సర్వవ్యాపక ఆకాశములో లీనమై ఉన్నది. సర్వవ్యాపక ఆకాశ శక్తే ఆ సృష్టిలో ఉండి దాన్ని బ్రతికిస్తున్నది, దానికి అవసరమైన అన్ని సమకూరుస్తూ. కనుక ఇదంతా శక్తిమయము, మొత్తం శక్తిమయము. కనుక ఆ మొత్తము శక్తిమయము అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వ్యక్తులకి, ఎవరికైతే అంటే ఇదంతా చదువుకుంటూ రావాలి, ఇదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, స్వీయ అంతరంగ చదువు. అంటే నా శరీర చదువే, బయట చదివేది ఏమి లేదు. నా శరీరాన్ని చదువుకుంటే బయటదంతా అర్థమైపోతుంది. ఇది పిండాండము, అది బ్రహ్మాండము. ఈ పిండాండమును చదివితే బ్రహ్మాండం యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంది. అప్పుడు పిండాండము సమగ్రతగా చదివినప్పుడు బ్రహ్మాండంతో కలిసిపోతాను నేను. ఎందుకని? బ్రహ్మాండంలోనే పిండాండములు ఎన్నో ఉన్నాయి. పిండాండము బ్రహ్మాండం వేరువేరుగా లేదు, బ్రహ్మాండములో పిండాండములు ఉన్నాయి. పిండాండములను బ్రతికిస్తున్నది బ్రహ్మాండమే, అదే అనంత ఆత్మశక్తి, అదే విశ్వము, విశ్వగర్భంలో మనం ఉండటము. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకుంటే, నిన్ను నువ్వు గమనించుకుంటే, నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకొని అర్థం చేసుకుంటే, నీలో ఉన్న శక్తిని నువ్వు తెలుసుకోగలిగితే సర్వం శక్తిమయమని నీకే అర్థమైపోద్ది అని చెప్పారు. ఎలా అంటే, నేను శరీరం అనే భావన తప్ప కాదు, 100% రైటు. నువ్వు శరీరమే, దాంతోనే బతకాలి. నువ్వు అది ఉంటేనే నీకు అన్నీ చేయటం కుదురుతుంది. అసలు అది ఉంటేనే నీకు అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. ఇప్పుడు ఆకాశ స్వరూపముగా ఉన్న శక్తిని ఏమీ లేదనుకొని మనం వెళ్ళిపోతున్నాంగా. కాబట్టి నువ్వు శక్తివే అయినా ఆకాశ స్వరూపంగా ఉంటే నేను శక్తిని అనుకోండి నీకు తెలియదు. శక్తిని అన్న భావన నీకు తెలియాలన్నా నీకు శరీరం ఉండాలి. భావాలు కలిగే శరీరానికే, శక్తికి కలగవు. ఎందుకంటే సర్వవ్యాపక ఏకత్వంలో ఉంటుంది. ఏకత్వంలో భావం ఉండదు, అనేకత్వంలో భావం పడుతుంది. ఏకత్వంలో ఒక ఉనికి ఉంటుంది, ఎరుకు ఉంటుంది, అంతే. అంటే జస్ట్ ఉన్నదంతా నేనైతే భావించుకోవడానికి రెండోది ఏం లేదు, ఉన్నానన్న భావన ఉంటుంది, అంతే. ఏకభావన, అంతా ఏకత్వమే. అందుకని నేను శక్తిని నువ్వు గ్రహించాలన్నా నీకు శరీరం ఉండాలి. శరీరం లేకపోతే గ్రహించడం కుదరదు. అందుకే శక్తి సృష్టిగా తనను తాను వ్యక్తపరుచుకొని తనను తానే అనుభవించుకుంటున్నది. తాను ఉన్నట్టుగా తనతో తానే రమిస్తున్నది, తనను తాను భావించుకుంటున్నది, తనను తాను ప్రేమించుకుంటుంది, తనతో తానే రమిస్తున్నది. ఎలా అంటే పసిబిడ్డలు మీరు గమనిస్తే చిన్నప్పుడు పుట్టినప్పుడు తమ చేతులేళ్ళు కాళ్ళేళ్ళు నోట్లో పెట్టుకొని చీక్కుంటూ తల్లి పాలు తాగిస్తున్నప్పుడు పొందిన అనుభూతిని పొందుతూ ఉంటారు. కానీ నిజంగా అక్కడ ఏమి రాదు. చేతి వేళ్లలోంచి కాళ్ళ వేళ్లలోంచి పాలు రావుగా. కానీ వాళ్ళు అలా చీపుతున్నప్పుడు వాళ్ళ నోట్లో ఊరినటువంటి లాలాజలాన్ని మింగుతూ తామేదో పొందేస్తున్నామని ఆనందపడుతూ ఉంటారు పసిపిల్లలు. అలా సృష్టి తనలో తాను రమిస్తున్నది, తనతో తాను రమిస్తున్నది. అనంత ఆత్మశక్తి, విశ్వశక్తి. అందుకని అలా రమించడానికి అనువుగా అది రూపధారణలు తనలో తానే చేసుకొని రమిస్తుంది. మొత్తం సృష్టికి అయితే ఇది. అయితే అది మనకు తెలియదుగా, కాబట్టి మనం కింద నుంచి వెళ్ళాల్సిందే. అందుకని శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకొని, శరీరాన్ని రక్షించుకొని, ధర్మంగా బతుకుతూ, కుటుంబ వ్యవస్థను జాగ్రత్తగా పెట్టుకొని, శరీర ధర్మాలన్నీ పాటించుకుంటూ, కుటుంబ ధర్మాలన్నీ పాటించుకుంటూ, శరీర అవసరమైనటువంటి కర్మకాండలన్నీ చేసుకుంటూ, శరీర అవసరమైనటువంటి సదుపాయములన్నీ చేసుకుంటూ, ఇంద్రియ కోరికలన్నీ తీర్చుకుంటూ, ధర్మంగా మంచిగా బతుకుతూ, ఈ శరీర నడకకు ఆధారమైన శక్తి ఏంటి అని ఒకసారి ఆలోచించు. అసలు ఈ శరీరం ఎలా కదులుతుంది?
ఇది కావాలనిపిస్తుంది, అది పొందాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, అది తాగాలనిపిస్తుంది. ఏంటిదంతా? శరీరాన్ని కలిపే శక్తి ఏంటి అంటే శరీరమును కలిపే శక్తి మనసు అని తెలుస్తుంది. మనసులో భావం కదిలితే, ఆలోచన కదిలితే శరీరం కదులుతూ ఉంటుంది, లేకపోతే శరీరం కదలలేదు. కాబట్టి శరీరాన్ని నడిపేటువంటి సారథి మనసు. ఈ విషయం తెలుస్తుంది. ఇప్పుడు నేను మనసుని, అవును నువ్వు శరీరము, నువ్వు మనసువి కూడా, ఇది నిజమే, ఇందులో అసత్యం ఏం లేదు. కాబట్టి మనసును కూడా జాగ్రత్తగా ఉంచుకో, మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించుకో, మనసులో కోరుకునే విషయాలన్నింటినీ ధర్మంగా మంచిగా తీర్చుకో, మనసుని ధర్మబద్ధంగా ఉంచుకో, శరీర మనస్సులను ధర్మంగా మంచిగా దేశకాల పరిస్థితుల ప్రకారం నడుపుకో. అదంతా నిజమే. ఓకే, ఇప్పుడు శరీరాన్ని నడిపేది మనసు రైటే, మనసును నడిపేది ఏంటి? అసలు మనసు ఎలా తయారైంది, శరీరం ఎలా తయారైంది? స్త్రీ పురుషులు కలవటం చేత, మా అమ్మా నాన్న కలవటం చేత, మా అమ్మ గర్భంలోకి నేను ప్రవేశించి మా అమ్మ శక్తిని వాడుకొని బిడ్డగా వచ్చాను. ఓకే, అది బాగానే ఉంది, నాకు అర్థమైంది ఆ స్టోరీ. నాకు కూడా బిడ్డలు వచ్చారు కాబట్టి ఆ స్టోరీ ఇంకా బాగా అర్థమైంది. ఇప్పుడు మనసు ఎలా తయారైంది? శరీరాన్ని నడిపేది మనసు, అది కూడా అర్థమైంది. మరి మనసు ఎలా తయారైంది? మనసును నడిపేది ఏంటి అంటే పసిబిడ్డగా ఉన్నప్పుడు నేను మాతృగర్భంలోంచి బయట పడేయగానే ప్రపంచంలో నాకున్నది నాలో ఉన్న ప్రాణశక్తి శరీరము. ఈ శరీరము ద్వారా నేను గ్రహించిన విషయాలన్నీ నా ప్రాణశక్తిలో ప్రింట్ అయ్యి, ఆ ప్రింట్ అయిన విషయాలు మనసుగా ఉన్నాయి. ఇది ప్రతి శీర్షికలో చెబుతున్నా, కానీ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే మనం ఎలా తయారయ్యామో మనకు తెలియకపోతే మనం మన మూలాన్ని చేరుకోలేం. అంటే మనసు ఎలా తయారైంది? ఇప్పుడు ప్రాణశక్తిలో ప్రింట్ అయిన విషయాలు అంతే. ఎలా ప్రింట్ అయినాయి? శరీరముతో గ్రహించిన విషయాలు పంచేంద్రియముల ద్వారా అలా ప్రింట్ అయ్యేవి జ్ఞాపకంగా ఉండిపోయినాయి. ఇది సృష్టి చేసిన ఏర్పాటు. ఎందుకు ఏర్పాటు చేసిందంటే ఈ శరీరము బ్రతికి ఉన్నంత కాలము జీవితము కంటిన్యూటీ సాగటం కొరకు. అంటే నిద్రపోయి అన్ని మర్చిపోతున్నా, లేదా గుర్తులేవి అన్ని మర్చిపోతున్నాను అనుకోండి, నేనెవరో నాకే తెలియని పరిస్థితి అయిపోద్ది. అసలు నేనెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, ఇదంతా ఏంటో నాకు తెలియదు. మళ్ళీ రోజు ఇదంతా ఏంటని పసిబిడ్డలాగా ఏమో ఇంకా చూసామనుకోండి, అప్పుడు జీవితం సాగదుగా. అందుకని జీవితం సాగటం కోసం సృష్టి చేసిన ఏర్పాటు గుర్తు, మెమరీ, జ్ఞాపకము. అదే మనసు. అది జ్ఞాపకం ఉంచుకొని అన్నింటినీ గుర్తు పెట్టుకొని మళ్ళీ గుర్తు చేసి నడిపిస్తూ ఉంటుంది. బతుకున్నంతకాలం మనసు తయారవుతూ ఉంటుంది, మళ్ళీ మనసు మనకు గుర్తు చేస్తూ ఉంటుంది, శరీరాన్ని కదుపుతూ ఉంటుంది. ఇది మనసు. మనసు తయారైన విధానం ఇది, మనసు ఒక్క పనితీరిది. కానీ మనసు ఎక్కడ తయారైంది? మనసుకు మూలం ఏంటి? ఇప్పుడు శరీరాన్ని నడిపేది మనసు. శరీరానికి మూలం మనం తీసుకునే ఆహార పదార్థం, అంతకుముందు మూలం తల్లిదండ్రుల వీర్యకణములు. ఇది మనకు చక్కగా తెలుస్తుంది. ఇప్పుడు మనస్సు ఎలా తయారైంది? మనం గ్రహించిన విషయాలు, మన శరీరంతో పంచేంద్రియముల ద్వారా గ్రహించిన విషయాలు ప్రాణశక్తిలో ప్రింట్ అయినాయి, అలా తయారైంది. మనోమూలం ఏంటి అన్నప్పుడు ఇప్పుడు ఈ విషయాలన్నీ ప్రాణశక్తిలో ప్రింట్ అవ్వకముందు అక్కడ ఉన్నదేంటి? ప్రాణశక్తి. అంటే మనసు ఏంటి? ఇప్పుడు ప్రాణశక్తే. కానీ విషయములు ప్రింట్ అవటం వలన విషయాలను గుర్తుపెట్టుకున్న ప్రాణశక్తిలోని భాగం ఏదుందో దాన్ని మనసు అన్నాం. కానీ ఒరిజినల్గా అది ప్రాణశక్తే. ఈ విషయ సంపర్కము చేత దాన్ని మనసు అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఈ మనసుకి ఆధారం ఏంటి అంటే ప్రాణశక్తి. మనసు ఎవరు అని ప్రశ్నిస్తే ప్రాణశక్తి. అంటే మనసు యొక్క శరీరం ఏంటి అంటే ప్రాణశక్తి. అందులో ఉన్నవేంటి విషయాలు అంటే శరీరం ద్వారా మనం గ్రహించిన విషయాలని జ్ఞాపకాలుగా ఉన్నాయి. అంటే మనోమూలము ప్రాణశక్తి. దాని మనసు అని ఎందుకంటున్నాం అంటే అది విషయాలను కలిగి ఉన్నది కనుక. మరి ప్రాణశక్తి దానికి విషయములతో సంబంధము లేదు. కాబట్టి మనసులోని విషయములను వదిలేసి, శరీర భావనను వదిలేసి ప్రాణశక్తిలోకి వచ్చి నువ్వు స్థిరపడగలిగితే, ఎందుకని అది నీలోనే ఉండి నిన్ను బతికిస్తుంది అదేగా. అసలు మనసును తయారు చేసింది అదే, శరీరాన్ని బతికిస్తుంది అదేగా. కాబట్టి నీలోనే ఉన్న నీ ప్రాణశక్తిని నువ్వు గ్రహించగలిగితే శరీర భావము మనోభావమును దాటి శక్తి భావంలోకి వస్తావు. అనంతత్వం అది. ఏంటి ఆ శక్తి భావము అంటే విశ్వవ్యాపక ఆత్మశక్తి అదే, అనంతాత్మశక్తి అదే, విరాట్ పురుషుడు అదే, బ్రహ్మాండం అదే,
అండాండంలో ఉన్నది అదే, బ్రహ్మాండంలో ఉన్నది అదే, విరాట్ పురుషుడంతా అదే, అందులోనే సమస్తం ఉన్నాయి, సమస్తంలో అది ఉంది. ఆ శక్తి భావనలోకి వెళ్ళినాక అక్కడ మనోభావాలు, పరిమిత భావాలు పోయినాయి, శరీర పరిమిత భావాలు పోయినాయి అంటే కాసేపు వాటి ధ్యాస పోయింది, గాఢ నిద్రలో ధ్యాస పోయినట్టు. ఇప్పుడు నిశ్చల నిర్మల ప్రశాంత శక్తి స్థితిలోకి వచ్చి కూర్చున్నాను. అది ఏకముగా ఉంది, ఏకాంతముగా ఉంది, నిర్మలంగా ఉంది, నిశ్చలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, సర్వవ్యాపకముగా ఉన్నది. ఓన్లీ అంటే ఓన్లీ ఉన్నానన్న భావన ఒక్కటి మాత్రమే ఉంది, ఇంకేం లేదు. అక్కడ ఉనికి ఉంది, ఎరుకుంది, సజీవత్వం ఉంది. చచ్చిపోయిన భావన కాదు, బతికున్న భావన, సజీవత్వం ఉంది, ఉనికి ఉంది, ఎరుకుంది, ఎగ్జిస్టెన్స్ ఉంది, ఉన్నానని తెలుస్తున్నది. అంతే, తెలుస్తున్న భావన ఉంది. అది ఎలా తెలుస్తుంది అంటే ఎంతున్నాను అంతున్నాను కాదు, ఉన్నదంతా నేనే అని తెలుస్తుంది. ఇలా ఉన్నాను అలా ఉన్నాను కాదు, మొత్తంగా నేనే అని తెలుస్తుంది. రంగు, రుచి, వాసన, పరిమితులు ఇవేమీ లేవు, అనంతముగా తెలుస్తున్నది. అంతే, ఉన్నది అన్నది తెలుస్తున్నది. అది అనంతమా, తక్కువ, ఎక్కువ కూడా లేదు. మనం పదాలు వాడుకుంటున్నాం, ఎందుకంటే శరీరం వైపు నుంచి వెళ్తున్నాం కనుక శరీరానికి అర్థమయ్యే పదాలు మాట్లాడుకుంటున్నాం. కానీ ఉన్నాను అన్న స్థితి మాత్రమే ఉంది. ఆ స్థితి, ఉన్నాను అన్న స్థితి, ఎలా ఉన్నావు, ఎంత ఉన్నావు అనేటువంటి వాటితో అసలు సంబంధం లేకుండా ఉంది. అది అక్కడ విషయం. కానీ మనిషిగా మనం మాట్లాడుకుంటున్నాం కనుక మనిషికి ఎంత ఉంది, ఎలా ఉంది, కొద్దిగా ఉందా, పెద్దగా ఉందా, చిన్నగా ఉందా, ఎర్రగా ఉందా, నల్లగా ఉందా, పొట్టుగా ఉందా, పొడుగ్గా ఉందా అనే అటువంటివి వస్తాయి కనుక అనంతముగా ఉంది, అఖండముగా ఉంది, అనిర్వచనీయముగా ఉంది, అవాంగ మానస గోచరముగా ఉంది, సర్వవ్యాపకముగా ఉన్నది, ఉన్నదంతా అదే, అన్ని దానిలోనే ఉన్నాయి, ఇలా చెప్పాల్సి వస్తుంది. కానీ అక్కడ నిజంగా అయితే ఉన్నది అన్న భావన, తెలుస్తున్న స్థితి ఉన్నది, అంతే. అది ఎరుక, ఉనికి, ఎగ్జిస్టెన్స్. అది శక్తి స్థితి, అన్నీ తెలిసిన స్థితి, తెలుస్తున్న స్థితి. అంటే తనకు తాను తెలుస్తుంది, తనలో ఉన్న సమస్తము తెలుస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అది. అందుకని ఆ స్థితిని చేరుకున్నప్పుడు, నేను చేరుకున్నాను అనుకుందాం, మీరు చేరుకున్నారు అనుకుందాం ఒకసారి. ఇప్పుడు ఆ స్థితికి చేరుకున్నప్పుడు నేను ఉన్నాను అన్న ఉనికి స్థితికి చేరుకుంటుపోయాను, మీరు చేరుకున్నారు. ఊరికినే ఊహలో అండి, తార్కికంగా అంతే, ఊహాత్మకంగా. ఎందుకని ఊహాత్మక శక్తి మనకి ఇవ్వబడింది కనుక. ఇప్పుడు నేను ప్రాణశక్తి స్థితికి చేరుకున్నాను, ఇప్పుడు ఉనికి స్థితిలో ఉన్నాను, ఉన్నానన్న భావనలో ఉన్నాను, తెలుస్తున్న భావనలో ఉన్నాను, తెలుస్తుంది, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నాకు మనసు ఉందా లేదా, తెలుస్తుందా తెలియదా? నా తెలుస్తున్న భావనలో నాకు మనసు ఉందని, నాకు శరీరం ఉందని తెలుస్తుందా తెలియదా అంటే తెలుస్తుంది. ఎందుకని? నా తెలుస్తున్న దాంట్లోనే అది కూడా ఉంది. నేను దానికంటే అనంతంగా ఉన్నాను, అందుకే అనంతము సర్వవ్యాపకము అన్నారు. నాకు మనసు ఉందని తెలుసు, నాకు శరీరం ఉందని తెలుసు. అయితే ఇప్పుడు నా మనసు ఎక్కడుంది? నా ఉనికిలో, నా అనంత ఆత్మశక్తిలో నా మనసు ఉంది, నా ప్రాణశక్తిలో నా మనసు ఉంది. నా ప్రాణశక్తి, నా అనంత ఆత్మశక్తి ఒకటే. మనసు అంటే ఏంటి? శరీరముతో నేను చేసిన, గ్రహించిన విషయములు, అవి ఎక్కడో అంటుకొని ఉన్నాయి అంతే, కొద్ది భాగం. మిగిలిందంతా ఆత్మశక్తిగా అలాగే ఉంది. అంటే నా అనంత ఆత్మశక్తిలో, నా ఉనికిలో నా మనసు ఉంది. నా ఉనికిలో ఉన్న మనసు నాకెందుకు తెలియదు? నా మనసులో నా శరీరం ఉంది, శరీరాన్ని కదిపేది ఏంటి? నా మనసే. నా మనసులో నా శరీరం ఉంది, అందుకని నా మనసుకు నా శరీరం తెలుసు, నా శరీరానికి సంబంధించిన సమస్తము నా మనసుకు తెలుసు. ఎందుకని మనసులో నా శరీరం ఉంది, దాన్ని కదిపేది ఇదే. మనసు కదపకపోతే శరీరం కదలలేదు. ఇప్పుడు నా మనసు నా ప్రాణశక్తిలో, నా ఉనికిలో ఉంది, నా ఎరుకలో ఉంది, నా ఎగ్జిస్టెన్స్లో ఉంది, నా సజీవత్వంలో ఉంది. కాబట్టి నా ఆత్మశక్తిలో ఉన్న నా మనసు నాకు తెలుసు, నా మనసులో ఉన్న నా శరీరం నాకు తెలుసు. కాబట్టి నా ఆత్మశక్తికి నా సమస్తము తెలుసు. తెలుసు కనుక నా శరీరము నిద్రపోతున్నప్పుడు నా శరీరము పెట్టే గురకని నా మనసు గ్రహించింది. నా మనసు కూడా నిద్రపోయిందని అనుకుంటే నా ప్రాణశక్తి మనసుని శరీరాన్ని గ్రహించింది. ఎందుకంటే ప్రాణశక్తి నిద్రపోదు, అది సజీవత్వపు ఎరుక. శరీరము అలసిపోయి నిద్రపోద్ది. మనసు శరీర సంబంధిత విషయముల సమూహము కనుక
శరీర సంబంధిత విషయములు సమసిపోతాయి. ప్రాణశక్తిగా అది ఎప్పుడు ఎరుకలోనే ఉంటుంది. అదే ఎరుక, ఎగ్జిస్టెన్స్, ఉనికి, దానికి నిద్ర లేదు, అది మేలుకోనే ఉంటుంది. అది మేలుకోనే ఉన్నప్పుడు అటువంటి వ్యక్తిని జీవన్ముక్తుడు, జీవన్ముక్తురాలు అన్నారు. నేను అనందాత్మస్వరూపిగా, జీవన్ముక్తుడుగా, జీవన్ముక్తురాలుగా ఇప్పుడు నేను నా ఉనికిలో, నా సజీవత్వములో, నా ఎరుకలో, నా ఆత్మశక్తిలో, నా ప్రాణశక్తిలో ఉన్నా. నేను ఎప్పుడూ మేల్కొనే ఉంటాను, నాకు అసలు నిద్ర ఉండదు. కానీ నాకు శరీరం ఉందని తెలుసు, నాకు మనసు ఉందని తెలుసు, అవి అలిసిపోతాయని తెలుసు, అవి నిద్రపోతాయని తెలుసు. కనుక అవి నిద్రపోతున్నప్పుడు నేనే నా శరీరాన్ని తీసుకెళ్లి నిద్రలో పారేస్తాను. ఎందుకంటే శరీరం నాకు ఉందని నాకు తెలుసు, అది నా శరీరమేగా. ఆ శరీరం పెట్టే గురక నాకెందుకు తెలియదు? అనంతత్వంలో ఇప్పుడు విశ్వగర్భంలో జరుగుతున్నాయన్నీ విశ్వానికి తెలుసు. కాబట్టి విశ్వగర్భంలో ఉన్న వాటన్నింటికి ఏమేమి అవసరమో విశ్వశక్తి నిరంతరం సమకూరుస్తూనే ఉంది. అందుకే గ్రహగోళములు, నక్షత్రములన్నీ ఉండగలుగుతున్నాయి. అలాగే భూగర్భంలో ఉన్న వాటికి అన్నిటికీ ఏం కావాలో ఆ విశ్వశక్తికి, భూశక్తికి తెలుసు. అందుకని భూగర్భంలో ఉన్న వాటికి అన్నిటికీ అవసరమైనవి అన్నీ సమకూర్చుకుంటుంది. అలాగే మన శరీరంలో ఉన్న కణజాలానికి ఏం కావాలో మనకు తెలిసినా తెలియకపోయినా తెలుసు అనే స్థితి విశ్వశక్తికి తెలుసు. కనుక ఆహార రూపంలో దాన్ని తీసుకోవడానికి ఆకలిని పుట్టించి, ఆకలి ద్వారా కణజాలము తయారు చేయించి మనని బ్రతికించేలా చేస్తున్నది ఆ విశ్వశక్తి. దానికి అన్ని తెలుసు. మన కణజాలం చనిపోతే ఆ కణజాలం ప్లేసులో కొత్త కణజాలాన్ని రీప్లేస్ చేసి మనం 80-90 సంవత్సరాలు బతికే వరకు ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ మనకు అవసరమైన అన్ని భూమి మీద ఏర్పాటు చేసినటువంటి విశ్వశక్తికి తన గర్భంలో ఉన్నటువంటి వాటికి ఏమేమి సమకూర్చాలో, ఏమి సమకూరిస్తే అవన్నీ ఉంటాయో తెలిసిన విశ్వశక్తికి తెలియదే ఉంటుంది. అందుకని నేను ఆ విశ్వశక్తిని అన్న ఎరుకను పొంది నేను అనంతాత్మశక్తి స్వరూపుడును, స్వరూపరాలను అన్న జీవన్ముక్త స్థితి, అంటే నేను అనంతాత్మశక్తి స్వరూపుడును, స్వరూపురాలను, అదే సమయంలో నాకు శరీరం ఉన్నది, నాకు మనస్సు ఉన్నది అనేటువంటి స్థితులు నాకు తెలిసినప్పుడు నేను నా ఎరుకను, స్పృహను కోల్పోను. అందుకే జీవన్ముక్తులందరూ కూడా, మహాత్ములందరూ కూడా మనుషులతో మామూలుగానే ఉంటారు, మామూలుగానే ప్రవర్తిస్తారు, మామూలుగానే తింటారు, మామూలుగానే తాగుతారు, మామూలుగానే తిరుగుతారు, మామూలుగానే మాట్లాడతారు. శరీరం ఉన్నంత వరకు శరీరధారులు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. కానీ అనంతాత్మశక్తి ఎరుకలో ఉంటారు. అనంతాత్మశక్తి ఎరుకలోంచి మనోశరీరాలను నడుపుకుంటూ ఉంటారు. అవి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి శరీరము నిద్రపోయినప్పుడు మనసు విలీనమైపోయి, ప్రాణశక్తిలో విలీనమైపోయి అణిగిపోయినప్పుడు కూడా విశ్వశక్తిగా వాళ్ళు మేలుకొనే ఉన్నారు. కనుక శరీర స్పందనలు, శరీర గురక దానికి ఎందుకు తెలియదు? దానికి తెలియకపోతే అసలు మామూలుగా ఆలోచించండి. మన వరకు తీసుకుందాం. ఇప్పుడు మనం నిద్రపోయినప్పుడు విశ్వశక్తికి, మనలో ఉన్న ప్రాణశక్తికి సమస్తము తెలుసు. కనుకనే మనం చనిపోకూడదని, మనం బ్రతికే ఉండాలని గాలి పీల్చుకొని గాలిని వదులుతూ లోపల మనం బ్రతికి ఉండడానికి అవసరమైన శరీర అవయవములన్నీ పనిచేస్తున్నది. గుండు కొట్టుకుంటుంది, ఊపిరితిత్తులు పనిచేస్తాయి, లోపల అత్యవసర విభాగం అంతా పనిచేస్తుంది. లేదు ఆ నిద్రపోయాడు, మనం ఏం చేయగలం, వదిలేయండి అంటే మనం అప్పుడే చచ్చిపోతాంగా. అంటే మనం బ్రతికి ఉండటం కూడా మన చేతిలో లేదు. మనం నిద్రపోతున్నా కూడా విశ్వశక్తి, మనలో ఉన్న ప్రాణశక్తి మన శరీరాన్ని పనిచేస్తుంది. అంటే దానికి అన్ని తెలుసు, తెలిసే పనిచేస్తుంది. అన్నీ తెలిసినటువంటి ఆ విశ్వశక్తి స్థితిలోకి నీకు వెళ్ళినప్పుడు నీకు తెలియదే ఉంటుంది. నీ గురించి నీకు అన్నీ తెలుస్తుంది. అలానే అక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు ఊహించుకోవటం కాదు, నువ్వు నీ శరీర ఎరుకను కలిగి ఉన్నావు కనుక నీ శరీర స్పందనలు నీకు తెలుస్తాయి, నీ మనోస్పందనలు నీకు తెలుస్తాయి. ఆ అనంత ఆత్మశక్తి, విశ్వశక్తి భావనలో నా శరీరం నాకు ఉంది కనుక, నా ప్రాణశక్తి నాకు ఉంది కనుక, నేను పడుకున్నప్పుడు నేను పెడుతున్న గురక నాకు తెలుస్తున్నదయ్యా అని రమణ భగవానులు చెప్పి ఉండవచ్చు. వారు నిజంగా ఎందుకు చెప్పారో వారికే తెలుస్తుంది. మనం ఇప్పుడు చెప్పుకున్నంత నేను అనంతాత్మశక్తి ఎరుకను పొందిన జ్ఞానిని కాదు, ఊహాత్మకంగా, తార్కికంగా ఊహించి చెప్పాను. అంటే చదువుకున్న గ్రంథాలను బట్టి, విన్న విషయాలను బట్టి ఊహాత్మకంగా చెప్పాను. వారు నిజంగా అనుభవంతో చెప్పి ఉండవచ్చు. ఎందుకంటే అటువంటి అవకాశం ఉంది ఆ స్థితికి వెళ్తే, ఆ స్థితిలో, ఆ జీవన్ముక్త స్థితిలో. అయితే మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంది.
జీవన్ముక్త స్థితిలోకి వెళ్ళినప్పుడు నాకు తెలిసేది నా శరీరము నా మనసు మాత్రమే, మిగిలిన నాకు తెలిసే అవకాశమే లేదు. అటువంటి ఏర్పాటు సృష్టి చేయలేదు. ఎందుకని? అనంత ఆత్మశక్తిగా ఉన్నా నేను జీవన్ముక్త స్థితిలో శరీరము కలిగి మనసు కలిగి ఉన్నాను గనుక నా ప్రాణశక్తిలో ఉన్న శరీరము నా ప్రాణశక్తిలో ఉన్న మనసు మాత్రమే నాకు తెలుస్తుంది. ఇక్కడ మళ్ళీ తెలుస్తుంది కదా అని మేము జీవన్ముక్తులు అయిపోయి మాకు ప్రపంచం అంతా తెలుస్తుంది, మహిమలు చేస్తాం మాయలు చేస్తాం అనేటువంటి మోసగాళ్ళు బయలుదేరారు, మోసగత్తులు బయలుదేరారు. అలా తెలియదు. సర్వవ్యాపక ఆకాశ శక్తి నిశ్చలంగా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. నేను శరీర స్థాయి నుంచి ఎదుగుతూ వెళ్ళి నా శరీర భావం నుంచి ఎదుగుతూ వెళ్ళి మనోస్థాయిని దాటుకొని నా ప్రాణశక్తి స్థాయిలో చేరుకున్నాను కనుక నా స్థితుల్లోనే నేను శరీర స్థితి మనోస్థితి దాటి ప్రాణశక్తి స్థితికి వచ్చాను కనుక నన్ను నేను పైనుంచి చూసుకుంటున్నాను కనుక నా ప్రాణశక్తి నిద్రపోదు కనుక నిద్రపోయేది శరీరము మనస్సులే కనుక ప్రాణశక్తి ఎప్పుడూ ఎరుకతో ఉండేదే కనుక అసలు నన్ను నిద్రలో గాఢ నిద్రలో బ్రతికించి ఉంచుతుంది కూడా అదే, దాన్ని శరీరాన్ని పనిచేస్తున్నది కూడా అదే కనుక నా శరీర స్పృహ నాకు ప్రాణశక్తి స్థితిలో ఉంటుంది, నాకు సంబంధించింది. మిగిలింది ఉండదు. జీవన్ముక్తులైన సర్వవ్యాపక ప్రపంచ విషయాలు చెప్పలేరు, చెప్పరు, చెప్పకూడదు. చెప్పకూడదు అంటే తెలుస్తుందేమో అనుకోబాకండి. అటువంటి మహిమలు మాయలు అద్భుతాలు ఉండవు. అప్పుడు అది ఆకాశ స్థితికి వెళ్ళిపోద్ది. ఇప్పుడు శరీరం కోల్పోయాం అనుకోండి, ఆకాశ స్థితికి వెళ్ళిపోయాం. శరీరంతో ఉన్నాం అనుకోండి, అనంత ఆత్మశక్తి తెలిసినా శరీర పరిమితిలోనే ఉన్నాం. కానీ నా గురించి నాకు తెలుస్తుంది, ఇంకోళ్ళ గురించి తెలియదు. ఎందుకంటే పరిమితత్వం అనే శరీరం నాకు ఉంది ఇక్కడ, పరిమితత్వం అనే మనసు నాకు ఉంది ఇక్కడ. నేను జీవన్ముక్తుడిని అయినా కూడా శరీరం శిథిలమైపోయింది అనుకోండి, నేను జీవన్ముక్తుడినైనాక సర్వవ్యాపక ఆకాశ స్థితిలోకి వెళ్ళిపోయాను. అక్కడ పదార్థమే లేదు, అసలు నోరే లేదు, అక్కడ ఆలోచించే మెదడే లేదు, అక్కడ తెలుసుకునేదే లేదు. అదే ఉనికి స్థితిలో ఉండిపోద్ది. అక్కడ ఏం ఉండదు. ఇంకా రంగు రుచి వాసన లేదు, విషయాలు లేవు, రూపాలు లేవు, అవయవాలు లేవు, పదార్థాలు లేవు, అసలు ఏమీ లేదు. ఉనికి ఎరుక స్థితిలో ఉండిపోద్ది. ఇక్కడ జీవన్ముక్త దశలోనే అన్నీ ఉంటాయి. శరీరం ఉంది, మనసు ఉంది, ఉనికి స్థితి కూడా తెలిసింది. నా ప్రాణశక్తి స్థితి ఉనికి స్థితిలోంచి మనో శరీరాలను చూస్తున్నాను కనుక మనో శరీరాల యొక్క కదలికలు నావి నేను చెప్పగలను, మిగిలిన తెలియదు. ఇది నేను ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళకపోయినా కూడా ఇప్పుడు నేను కూర్చున్న అంతరంగంలోకి నేను వెళ్తే నేను చెప్పగలను. కానీ గాఢ నిద్రలో నేను చెప్పలేను. ఎందుకని? గాఢ నిద్రలో నేను శరీరం అనుకోవడం వలన, నేను మనసు అనుకోవటం వలన, ప్రాణశక్తి స్థితిలోకి నేను చేరుకోకపోవటం వలన గాఢ నిద్రలో ఏం జరుగుతుందో నేను చెప్పలేను, నాకేం జరుగుతుందో నేను చెప్పలేను. ప్రాణశక్తి స్థితికి చేరుకుంటే గాఢ నిద్ర స్థితి శరీర మనస్సులకు కనుక ప్రాణశక్తికి నిద్ర ఉండదు కనుక ఆ నిద్ర లేనటువంటి ప్రాణశక్తి నిద్రపోతున్న శరీర మనస్సులను బ్రతికిస్తున్నది అదే కనుక మెలకు వచ్చినాక మళ్ళీ శరీర మనస్సులతో కలిసి నేను ఈ శరీరం అని ఈ మనస్సుని నాది నావి నా వాళ్ళనేటువంటి ఎరుకను మళ్ళీ తెచ్చుకొని వాటితో తాధ్యాత్మిక చెంది నా జీవితాన్ని కంటిన్యూటీగా గడుపుతున్నాను కనుక నిద్రపోయినప్పుడు ఈ కంటిన్యూటీ నిద్రపోయింది, శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది, కానీ ప్రాణశక్తి అలాగే ఉంది కనుక నిద్రలో నిద్రపోతున్న ప్రాణశక్తిలో గాని అంటే స్వప్నలోకంలో గాని అంటే మనసులో గాని స్వప్నలోకపు మనసులో గాని శరీరంలో గాని జరుగుతున్న చర్యలన్నీ ప్రాణశక్తికి తెలిసే అవకాశము ఉంది. నాకు ఆ అనుభవం కలగలేదు కాబట్టి, స్వయం అనుభవం లేదు కాబట్టి నిర్ధారించి చెప్పలేను. కానీ ఖచ్చితంగా అవకాశం ఉంది అన్న దాంట్లో 100కి 100 ఎటువంటి ఢోకా లేదు. అయితే మరి తెలిసే అవకాశం ఉన్నప్పుడు ఉన్నదంతా అనంత ఆత్మశక్తే కదండి, మరి అప్పుడు అందరి గురించి తెలియచ్చు, అన్నిటి గురించి తెలియచ్చు కదా అంటే అసంబద్ధము, తెలియదు. నా ప్రాణశక్తి దేనితో ముడిపడి ఉంది? నా శరీరంతో నా మనసుతో కనుక నావి మాత్రమే తెలుస్తుంది. నాకు ఈ శరీరము ఈ మనసు ఉన్నది కనుక అనంతాత్మశక్తిగా నేను నా శరీరమును మనస్సును కోల్పోయినప్పుడు నేను ఆకాశ స్థితికి వెళ్ళిపోతాను. ఆకాశ స్థితికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ శరీరము లేదు, గ్రహణ యంత్రము లేదు, గ్రహించేది లేదు, చెప్పేది లేదు, ఉనికి ఉంటుంది అంతే. కాబట్టి మహిమలు మాయలు అద్భుతాలు ఎప్పుడూ మోసగింపబడటాలే, మోసం చేయటాలే, అందులో డౌటే లేదు. ఆ దేవుళ్ళ పేరు దేవతల పేర్లు ఏం తయారు చేయండి, ఇదంతా మనిషి తయారు చేసిన కల్పనాత్మక సాహిత్యము, మనోకల్పన, మనోలోకము, సృజనాత్మకత, ఊహ,
ఇప్పుడు నేను చెప్పింది కూడా ఊహతోనే, కానీ ఈ ఊహ సత్యానికి దగ్గరగా చెప్పాను, మిమ్మల్ని భ్రమింపజేయటానికి చెప్పలే నేను. అందుకని మహిమలు ఉండవు, మాయలు ఉండవు, అద్భుతాలు ఉండవు, తాళ్ళు తాయెత్తులు రంగురాళ్ళు ఉంగరాలు అంటూ పరుగులు పెట్టబాకండి. ఇది కేవలము అజ్ఞాన జనితము. మిమ్మల్ని మోసపుచ్చుతున్నారు, మోసం చేస్తున్నారు. జ్ఞానవంతులు కండి, మిమ్మల్ని మీరు నమ్మండి, మీ మీద మీరు ఆధారపడండి, మీ శరీరాన్ని మీరు నమ్ముకోండి, మీ మనసును మీరు నమ్ముకోండి, మీ బుద్ధిని మీరు నమ్ముకోండి, మీ జ్ఞానాన్ని మీరు నమ్ముకోండి, మీ ప్రాణశక్తిని మీరు తెలుసుకోండి, మీలోకి మీరు ప్రవేశించండి. అదే రమణ భగవానులు చెప్పింది, నిన్ను నువ్వు తెలుసుకో నాయనా. నిన్ను నువ్వు తెలుసుకుంటే మాలాంటి వాళ్ళతో అసలు నీకు పనే లేదు, ఎందుకు మాలాంటి వాళ్ళ చుట్టూ అనవసరంగా తిరుగుతారని కూడా చెప్పారు ఆయన. ఒకవేళ తిరగండి, ఎందుకు మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి తిరగండి, మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మిమ్మల్ని ఉపయోగించుకోండి. అంతే తప్ప మేమే అద్భుతాలు మహిమలు మాయలు చేయలేం, మేమే భిక్షాటం చేసి బతుకుతున్నాం. మా శరీరాన్ని బతికించుకోవడానికి ఎంత తిండి ఎవరినో అడిగి బతుకుతున్నాం, ఎవరో మాకెంత తిండి పెడితే బతుకుతున్నాం, ఎవరో ఎంత బట్టిస్తే కట్టుకొని బతుకుతున్నాం, ఎవరో ఎంత గూడు కల్పిస్తే దాంట్లో మా శరీరాన్ని దాచుకొని బతుకుతున్నాం. ఇంకా మేము మీకేం చేయగలం? మీ దగ్గరే ఎదురు తీసుకుంటున్న మేము మీకు భౌతిక విషయాల్లో ఏమీ చేయలేము. కానీ మీరు మీ అనంత ఆత్మశక్తి స్వరూపాన్ని తెలుసుకోవడానికి సహకరించమంటే, నేను నా అనంత ఆత్మశక్తి ఎరుకను పొందినటువంటి వాడన గనుక నిన్ను నువ్వు తెలుసుకోవడానికి అవసరమైన సహాయాన్ని మాటల రూపంలో చెప్పగలను. నీ లోపలికి నువ్వు వెళ్ళు, నిన్ను నువ్వు గమనించుకో, మంచిగా ధర్మంగా బతుకు, నిన్ను నువ్వు చూసుకో, నీ శరీరం ఎలా పనిచేస్తుందో చూసుకో, ఆ శరీరాన్ని నడిపే మనసు ఎలా తయారైందో చూసుకో, ఆ మనసు ఎలా పనిచేస్తుందో చూడు, అది ఎక్కడ తయారైందో చూసుకో. ఎక్కడ తయారైందంటే అది ప్రాణశక్తి అని తెలుస్తుంది. ఆ ప్రాణశక్తి ఎరుకను తెలుసుకో. ఆ ప్రాణశక్తి ఇప్పుడు ఎక్కడ నీలోనే ఉంది, నీ శరీరంలో, నీ మనస్సులో నీ ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తిని పట్టుకో, అప్పుడు అదే అనంత ఆత్మశక్తి అని తెలుస్తుంది. నువ్వు అనంతుడు అని తెలిసినప్పుడు నీ అనంతత్వంలో నీ మనసు ఉన్నదని, నీ మనసులో నీ మనస్సు చేత నడపబడుతున్న శరీరం ఉన్నదని, కనుక నీ శరీర మనస్సులకు సంబంధించిన సంపూర్ణ అధికారములు హక్కులు నీ ప్రాణశక్తికి ఉంటాయి కనుక అదే వీటిని నడుపుతుంది. కనుక ఈ రెండింటి గురించి ఆ ప్రాణశక్తికి తెలిసే అవకాశం ఉంది తప్ప మిగిలిన వాటి గురించి తెలిసే అవకాశమే లేదు. అలా చెప్పేవాళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తున్న మోసగాళ్ళు, మోసగత్తెలు. నమ్మకండి. ఎందుకని మీలో మిమ్మల్ని తెలుసుకొని, మిమ్మల్ని మీరు చూసుకొని, మిమ్మల్ని మీరు గమనించుకొని, మీలోకి మీరు వెళ్ళి మీ సంపూర్ణ తత్వాన్ని మీరు తెలుసుకోవటానికి ఎవరినో నమ్మటం ఏంటి, మహిమలేంటి, మాయలేంటి, అద్భుతాలేంటి, అసలు ఈ భావనలు ఏంటి, కల్పనలు ఏంటి, ఇవన్నీ ఎవరు సృష్టించారు అంటే ఆశాపరులు, అత్యాశాపరులు, దురాశాపరులు, దుర్మార్గులు, శరీర భావంలో ఇరుక్కుపోయినటువంటి జంతు మనస్తత్వం, రాక్షస మనస్తత్వం, అది మందైనా బయట వాళ్ళదైనా అది వీటిని తయారు చేసింది. శరీరములో ఇరుక్కుపోయిన మనసు తయారు చేసినటువంటి మాయాలోకం ఇదంతా. మహిమలో మాయలు, అద్భుతాలు, కల్పనలు మొత్తం ఆ మాయాలోకంలోంచి బయటపడి స్వస్వరూప జ్ఞానాన్ని పొంది నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును స్వరూపురాలను అనే జీవన్ముక్త స్థితిని పొందటానికి మనకి సహకరించడానికి వీలుగా ఇటువంటి మహాత్ములు అనేక విషయాలను చెప్పారు. రమణ భగవానులు ఈ విధానంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా తన అనంత ఆత్మశక్తి స్వరూపంలో ఉండి నిరంతర మెలకువలో ఉంటారు గనక నిద్రపోతున్న తన శరీరాన్ని, నిద్రలో అణిగిపోయిన నిద్రపోతున్న తన మనసుని గ్రహించి గురకబడుతున్న శరీరం గురకను విని ఉండవచ్చు, వినే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇది నా గురించి, ఇతరుల గురించి అయితే తెలియదు, ఎవరికీ తెలియదు. అసలు అలాంటి విధానమే లేదు. శరీరం శిథిలమైపోతే మళ్ళీ చెబుతున్నాక శరీరం ఉన్నంత వరకు నా శరీరం నా మనస్సే తెలుస్తాయి, నేను జీవన్ముక్తుడిని అయినా సరే. ఎందుకంటే నాకు ఉన్నది ఇదే కనుక. శరీరం శిథిలమైపోతే నేను అనంత ఆత్మశక్తిలో కలిసిపోతాను. అసలు అక్కడ శరీరాలే లేవు కనుక తెలియటం అనేదే లేదు, తెలుసుకోవటం అనేది లేదు, గ్రహణ యంత్రం లేదు, చవటము లేదు. అది ఉనికిగా ఉండిపోద్ది అంతే. ఎగ్జిస్టెన్స్గా సర్వవ్యాపక ఆకాశముగా ఉండిపోద్ది. ఆకాశ గంగలో కలిసిపోద్ది. సముద్రంలో పడిన నీటి బొట్టు సముద్రంలో కలిసిపోయినట్టుగా శరీరం వదిలేసినటువంటి, శరీరం శిథిలమైపోయినటువంటి నా ప్రాణశక్తి అనంత సర్వవ్యాపక ఆత్మశక్తిలో ఆకాశతత్వంలో లీనమైపోయి ఉండిపోద్ది అంతే. అక్కడ చెప్పడానికి ఏమి ఉండదు. కాబట్టి మహిమలు మాయలు అద్భుతాలు ఉండవు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి. సహజ స్థితిలో ముందే చెప్పాను, సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నప్పుడు సంపూర్ణ నిద్రలోకి వెళ్లకుండా వెళుతూ మగత నిద్రలో ఉన్నప్పుడు
కొంత ఎరుక కొంత స్పృహ పనిచేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మన గురక మనకు వినపడుతుంది, మన శరీర కదలికలు మనకు తెలుస్తాయి. ఎందుకంటే నా శరీరంలో అటువంటి నాకు నిద్రలో బోర్డు తెలుస్తూ ఉంటాయి, అందుకని చెబుతున్నా. పక్కన కాళ్ళు కదులుతూ ఉంటాయి, దాని అంతటా అది చేయి కదులుతుంది, శరీర కదలికలు వస్తాయి, నరాలు అలా టప్పన కదులుతాయి, శరీరంలో అనేక రకాల కదలికలు జరుగుతూ ఉంటాయి. ఆ సూక్ష్మ కదలికలు, శరీరంలో వచ్చిన కదలికలు నిద్రలో ఉన్నప్పుడు కూడా సంపూర్ణ గాఢ నిద్రలోకి వెళ్ళనప్పుడు సెమీ కాన్షియస్ స్టేట్లో తెలుస్తాయి. ఎందుకంటే అది నాకు అనుభవం, మీకు ఒకవేళ అనుభవం అయితే కామెంట్లో చెప్పండి. అలా బోల్డ్ తెలుస్తాయి. అంటే తెలిసే విషయాలు కాదు. నా గురక శబ్దం, ఎప్పుడైనా జలుబు చేసి ముక్కు కొంచెం ఇదైంది అనుకోండి, నిద్రపోతున్నప్పుడు ఆ ముక్కు ద్వారా గ్రహిస్తున్న గాలి సౌండ్ చేస్తూ వెళ్ళడం తెలుస్తుంది. టక్కన సౌండ్ ఎక్కడ వచ్చిందని పక్కన చూసి మెలకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాదు నాకేనా ముక్కుని చూసుకో, ముక్కు బ్లాక్ అయినట్టు ఉందని మళ్ళీ పడుకుంటాం. అలా గొంతు దగ్గర చిన్న గురకలా వచ్చే శబ్దం, కాళ్ళు అదరటం, కండరాలు అదరటం, చేతులు అదరటం, ఇటువంటి శబ్దాలు కొన్ని, ఇటువంటి కదలికలు కొన్ని తెలుస్తూ ఉంటాయి. నాకైతే అటువంటి అనుభవం నిత్యం ఉన్నది. అది ఎవరైతే ఈ ప్రాణశక్తి అనుభవం వైపు, ఆత్మశక్తి అనుభవం వైపు, ఆత్మజ్ఞాన చదువుకుంటూ సాగుతూ ఉంటారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఒక సున్నితత్వం ప్రవేశిస్తుంది. అంటే ఆత్మశక్తి ఎరుక భావన ఉంది, మనోభావన ఉంది, శరీర భావన ఉంది, కానీ సంపూర్ణ ఆత్మతత్వ అనుభవం కలగలేదు. అది ఊహాత్మకంగా, భావాత్మకంగా చదువు రూపంలో చదువుకుంటూ సాగుతున్నాం కనుక నిద్రపోతున్నప్పుడు కూడా ఈ మాట్లాడుకుంటున్న స్థితులన్నీ ఎరుకలోనే ఉంటాయి కనుక ఆ ఎరుక స్థితి బహుశా ఇటువంటి మార్గంలో ప్రయాణిస్తున్న వాళ్ళకి కొంత కలుగుతుందేమో నాకు తెలియదు. అది మహిమలు కాదు, మాయలు కాదు, అద్భుతం అసలు కాదు. ప్రాణశక్తి ఎరుక కొద్దిగా కలుగుతూ ఉండవచ్చు. అవునో కాదో నాకు తెలియదు, అనుభవం నాకు లేదు. కాబట్టి దాన్ని నిర్ధారించొద్దు, దాన్ని మహిమలు చేయొద్దు, మాయలు చేయొద్దు. అది వచ్చినప్పుడు అది వస్తుంది, ఇందులో గొడవే ఉంది. శరీరము నాది నిజము, మనస్సు నాది నిజము, శరీరానికి కావలసినవన్నీ సమకూర్చవలసిందే, అది నిజము. శరీరము, కుటుంబము, కుటుంబ బాధ్యతలు, ధనము, సంపాదన అన్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందే. శారీరక ఆరోగ్యం రక్షించుకోవాల్సిందే, కుటుంబ సభ్యులందరినీ రక్షించుకోవాల్సిందే, కుటుంబ జీవితం ఇలాగే గడపవలసిందే. ఇది పచ్చి నిజము, సత్యము. అలాగే మనసును జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందే, తృప్తిగా ఉంచుకోవాల్సిందే, మనసుకు కావలసిన అవసరాలు తీర్చవలసిందే, మానసిక ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచవలసిందే. కాబట్టి అది మానసిక సత్యము. మనసును రక్షించుకో, శరీరాన్ని రక్షించుకో, కుటుంబాన్ని రక్షించుకో, జాగ్రత్తగా ఉండు, నీ ధనాన్ని రక్షించుకో. తదుపరి నేను ప్రాణశక్తిని అనేది రెండింటికి మూలాధారం అదే కనుక దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. అది నీ సంపూర్ణత్వం, అంతే. ఇందులో అద్భుతం ఎక్కడుంది, మహిమ ఎక్కడుంది, మాయ ఎక్కడుంది? నా సంపూర్ణత్వాన్ని నేను తెలుసుకుంటే శరీరం ఎగిరిపోదు, మనసేం ఎగిరిపోదు, అన్నీ అక్కడే ఉంటాయి. శరీర మనస్సులు అక్కడే ఉంటాయి, ఎగిరిపోవటం ఏమి ఉండదు. కానీ శరీరము సహజంగా మరణిస్తుంది. శరీరము మరణించినప్పుడు నా సంపూర్ణత్వమైన ప్రాణశక్తి ఎరుకను తెలుసుకున్నటువంటి జీవన్ముక్తుడను, జీవన్ముక్తురాలను నేనైతే శరీరం శిథిలమైపోయింది కనుక వెంటనే మనసు కూడా శిథిలమైపోద్ది. ఎందుకంటే మనసు శరీర సంబంధిత విషయాలు వదిలేస్తుంది, శరీరం లేదుగా. అప్పుడు అది ప్రాణశక్తిలో నిశ్చలంగా ఉండిపోద్ది, ఆకాశతత్వంగా ఉండిపోద్ది. అంతే, ఆకాశతత్వంలో విలీనమైపోద్ది. శరీర భావన లేదు, మనోభావన లేదు. అది అనంతత్వము, అది ఒరిజినల్ స్థితి. అక్కడ నశింపు ఉండదు. అయితే అక్కడ గ్రహింపు కూడా ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నేను మహాత్ముడై తిరిగి వస్తాను, దేవుడై తిరిగి వస్తాను, మీ అందరినీ రక్షిస్తాను, కాపాడుతాను, నా వాళ్ళందరినీ మళ్ళీ నేను చేర్చుకొని తీసుకెళ్తాను, నేను జన్మలు ఎత్తుతాను, ఇలాంటి పిచ్చి ప్రేలాపనలన్నీ వద్దు. సముద్రంలో పడిన నీటి బొట్టు సముద్రంలో కలిసిపోయింది, అంతే. అలా జీవన్ముక్త స్థితిని పొందినటువంటి స్త్రీ గాని పురుషుడు గాని శరీరం వదలగానే ఆకాశతత్వంలో లీనమైపోతారు, అంతే. ఆలోచించి చూడండి. నచ్చితే, బాగుంటే, అర్థమైతే జీవితంలో తీసుకొని ఎంతో కొంత ఆచరించుకుంటూ ముందుకు సాగండి. అలా ముందుకు సాగుతున్న వాళ్ళకి అనుమానాలు, సందేహాలు అనేకం కలుగుతూ ఉంటాయి. ఏది సాధనలో అంటే సహృదయంతో నిజంగా నేను మంచిలో సాగాలనుకుంటున్న వాళ్ళకి అలా సందేహాలు కలిగితే అడిగే ప్రయత్నం చేయండి. తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను, అవి నాకు తెలుసుంటే. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా, స్వీయ అంతరంగ చదువుగా మన సంపూర్ణత్వాన్ని మనం తెలుసుకోవడం అనేది మన హక్కు, మన కర్తవ్యము. ఆ సంపూర్ణత్వాన్ని తెలుసుకోకపోతే ఒక జీవితం వృధా అయిపోద్ది, జీవిత కాలమే వృధా అయిపోద్ది.
కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పిన విధానం నచ్చలేదు, అసలు అర్థం అవ్వలేదు, నీ గొడవని ఏది, మాయలు ఉన్నాయి, మహిమలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, గురువులు ఉన్నారు, అనేక రకాల విధానాలు పెట్టుకొని మేము సాగుతుంటే నీ గొడవ ఏంటయ్యా బాబు అంటే చక్కగా మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుణ్ణి, నేను చాలా మామూలు మనిషిని, బహుశా నాకు సరిగా అర్థమై ఉండకపోవచ్చు, నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.